హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. మనం ఎయిర్పోర్ట్కి వెళ్తుంటాం. ఒక అతిపెద్ద రహదారి, ఫ్లైఓవర్, దాని మీద వెళ్తుంటే మనకు ఒక్కసారి వెనక్కి జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతాం. 92 ఆ సమయంలో మన దేశంలో ఉన్న బంగారాన్ని కూడా తాకట్టు పెట్టుకొని దిగుమతులు చేసుకునే ఒక దౌర్భాగ్య స్థితిలో ఉన్న సమయంలో ఒక బక్కపలచని వ్యక్తి ఈ దేశాన్ని గాడిలో పెట్టాడు. అతన్ని గుర్తుకొచ్చి మనవాడు, మన తెలుగువాడు అని మనం గర్వపడతాం. నిన్నటికి మొన్న మన యుద్ధంలో చైనా బోర్డర్లో మన సైనికుడు ఒకరు వీరమరణం పొందినప్పుడు కూడా పివి గారు గుర్తొచ్చారు. ఎందుకంటే మామూలుగా యుద్ధం అంటే ఆయుధాలతో చేస్తారు. అలాంటిది పివి గారు బార్డర్లో ఆయుధాలు లేకుండా ఉట్టి చేతులతో మాత్రమే ఏదన్నా చేయాలనుకున్న ఉట్టి చేతులతో నిరాయుధుడిగా ఉండాలని చెప్పి ఎంతోమంది ఇలా చనిపోకుండా కాపాడిన ఒక గొప్ప శాంతి ఒప్పందంలో నిజంగా ఇది చాలా గొప్ప ఒప్పందంగా నేను చూస్తాను సార్. అంత అద్భుతమైన విధానాలు. అంటే పివి గారు అనగానే ఆయన ఏం మాట్లాడు, ఏది తేల్చడు అని ఒక 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 పొర కప్పేశారు ఆయన మీద, రకరకాలుగా ఆయన మీద. కానీ ఒక రచయిత చదివాను నేను, ఆయన ఒక మాట రాశారు, ఒక విదేశీ రచయిత, మౌనంగా ఈ దేశానికి అద్భుతమైన మేలు చేసిన వ్యక్తి ఒకే ఒక్కరు అని. అది మన పివి గారు, మన పివి నరసింహారావు గారు, పాములపర్తి నరసింహారావు గారు. ఒకే ఒక్క తెలుగువాడు ఈ దేశాన్ని ఏలినవాడు. సో ఆయన శత జయంతి ఉత్సవాలు జరగబోతున్నాయి జూన్ 28 నుంచి ఘనంగా. ఆయన కాంగ్రెస్ వాదే కావచ్చు, కానీ ఆయన తెలుగువాడు అని చెప్పి, మన తెలంగాణ వాడు అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం అద్భుతంగా 1 సంవత్సరం పాటు శత జయంతి ఉత్సవాలు నిర్వహించబోతోంది. నిజంగా తెలుగువాడు ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ క్షణాలు ఇవి. సో ఈ సందర్భంగా మరి ఒక్కసారి పివి గారి జ్ఞాపకాలు నెమరేసుకోవాలనుకున్నాము. దానికోసం వాళ్ళ చిన్నబ్బాయి ప్రభాకర్ రావు గారు ఉన్నారు, పివి ప్రభాకర్ రావు గారు ఉన్నారు. ఆయన మనకి ఎప్పుడు కనబడలేదు, మనకు తెలిసిందే రాజేశ్వరరావు గారు, రంగారావు గారే. ఈయనే అసలు నిజానికి పివి గారిని నడిపించిన చోదక శక్తి ఈయన ప్రభాకర్ రావు గారు. అన్ని ఎన్నికల్లో ఆయనలా మౌనంగా సాగిపోతుంటే వెనకంతా చేసుకొచ్చిన శ్రమజీవి ఆయన. సో అందరికంటే ఎక్కువ పివి గారి గురించి ఆయనకే తెలుసు. కాబట్టి మనం ఆయన దగ్గర చాలా విషయాలు, అంటే ప్రజల్లో ఉన్న అనుమానాలు, భ్రమలు తొలగించే ఒక ఉద్దేశం ఇది. సో శత జయంతి ఉత్సవాలని ఇలా మన టాప్ తెలుగు టీవీ ఇంటర్వ్యూ ద్వారా ప్రారంభిస్తున్నాం అనుకుంటున్నాం మేము. సో సార్ నమస్తే. నమస్కారం అండి. సో చాలా సంతోషంగా ఉంది సార్ ఈరోజు మిమ్మల్ని కలిస్తే, పివి గారు కలిసినంత సంతోషంగా ఉంది. అదేంటి, నేను మహానుభావుడు, అసలు అజాత శత్రువు, ఎవరికి ఏమీ అందులో సందేహం లేదు, నిస్సందేహం. సో ఎలా ప్రారంభిస్తున్నారు శత జయంతి ఉత్సవాలు, ఎలా జరగబోతున్నాయి? ఇటీవల కాలంలో, అంటే ఒక 4-5 రోజుల క్రితం ఒక శత జయంతికి సంబంధించిన ఒక కార్యక్రమం చేయాలని, అది పెద్ద ఎత్తున చేయాలని మాకు సందేశం వచ్చింది. ఓకే. అది ఏ స్థాయిలో ఉంటుంది మాకు తెలీదు. అయితే కేకే గారు, అంటే కేశవరావు గారు, మా పూర్వ పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఆయన ఫోన్ చేసి ఒకసారి మా ఇంటికి వస్తావా, మనం మాట్లాడుకుందామని చెప్పడం జరిగింది. ఒక కమిటీ వేశారని ఆ సందర్భంగా తెలియజేయడం జరిగింది. నేను వారింటికి వెళ్ళడం జరిగింది. ఇక్కడ చాలామంది ఇతర మిత్రులు కూడా కలిశారు. కేకే గారు ఏం చెప్పారంటే, సీఎం గారు ఒక పెద్ద కార్యక్రమం పెట్టుకున్నారు, శత జయంతి కార్యక్రమం అద్భుతంగా చేయాలని ఒక సంకల్పంతో ఉన్నారు. మీరు మాకు సహకరించాలి, మీరు మీ సూచనలు మాకు ఇవ్వాలి అని చెప్పారు. తప్పకుండా అంత మహానుభావుడికి ఏమైనా మా వంతు ఏదైనా చేయగలిగితే తప్పకుండా చేస్తామని కూడా కేకే గారు చెప్పడం జరిగింది. అయితే ఆ సందర్భంగా వారు కొన్ని విషయాలు చెప్పారన్నమాట. మొట్టమొదటిది ఏమిటంటే, చిరకాల కోరిక, అంటే తెలుగు వాళ్ళదే కానివ్వండి, భారతదేశంలో అందరిది ఏమిటనంటే, పివి గారికి భారతరత్న చాలా ఇవ్వడం చాలా అత్యవసరం. ఎందుకంటే అంత అద్భుతమైన వ్యక్తి, ఆయన సాధించిన విజయాలు
అమోఘం, అద్భుతం, అద్వితీయం. కాబట్టి అట్లాంటి వ్యక్తికి ఎందుకు ఇవ్వట్లేదు? ఇస్తే అందరు సంతోషిస్తారు, ఇవ్వకపోవడం అందరికీ ఆశ్చర్యంగా ఉంది. ఎస్. ఈ కోరిక చాలామంది ప్రజలు, మిత్రులు మాకు మధ్య మధ్యలో చెప్పడం జరిగింది. అవును. ఎన్నో పిటిషన్స్ కూడా ఇచ్చారట. అంటే నాకు తెలియదు. అవును. బొంబాయి నుండి, కలకత్తా నుండి. అంటే ఆయన ప్రధాని కాబట్టి ఆయన అభిమానులు సహజంగానే దేశవ్యాప్తంగా ఉంటారు కాబట్టి. కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు అయితే నిరంతరం అదే పనిలో ఉంటారు. కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు కూడా పార్లమెంట్లో రేజ్ చేస్తానని కూడా నాకు చెప్పడం జరిగింది. కాబట్టి అదొకటి చిరకాల వాంఛ. ఈసారి సీఎం గారు స్వయంగా అది వీలుంటే అసెంబ్లీలో ఒక రెజల్యూషన్ తీసుకొని ప్రధానమంత్రిని కలిసి ఈ విషయం ప్రస్తావిస్తాను, మనం గట్టిగా ప్రయత్నం చేద్దామని మాకు చెప్పడం జరిగింది. ఇదే విషయం కేకే గారు కూడా చెప్పారు. అలాగే పివి గారి సంస్మరణార్థం ఇప్పటివరకు ఎక్కడ మెమోరియల్ లేదు. అవును. అంటే మన రామేశ్వరంలో అబ్దుల్ కలాం గారి మెమోరియల్ లాగా. అబ్దుల్ కలాం గారి మెమోరియల్ లైన్స్లోనే ఓకే. హైదరాబాద్లో కూడా ఒక గొప్ప స్మారకం పివి గారికి కట్టించాలని కూడా ఒక నిర్ణయం తీసుకున్నారని. ఓకే. అంతేకాకుండా 50 దేశాల్లో ఘనంగా శత జయంతి ఉత్సవాలు జరపాలని కూడా నిర్ణయం జరిగిందని వారు చెప్పడం జరిగింది. అది చాలా హర్షించదగ్గ విషయం. అంటే పివి గారు కేవలం అంటే ఆయన పుట్టింది తెలంగాణలో అయినా, తెలుగువాడైనా, ఆయన ఖ్యాతి దేశం అంతర్జాతీయ విశ్వమానవుడు. అంతే మనం చెప్పుకోవాల్సింది తప్ప ఆయన ఎక్కడ ఏ స్థాయికైనా మనం చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు. ఆయన అభిమానులు మొత్తం ప్రపంచంలో ఉన్నారు. అవును. కాబట్టి ఈ సెలబ్రేషన్స్ అన్ని దేశాల్లో చేసుకునే విధంగా ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కాబట్టి చాలా హర్షించదగ్గ విషయం. మా కుటుంబం తరఫున, మా తరఫున ఈ నిర్ణయాన్ని మేము సంపూర్ణంగా మేము స్వాగతిస్తున్నాం. ఆ ఉత్సవ కమిటీలో మీరు ఉన్నారా? ఆ ఉత్సవ కమిటీలో కూడా నన్ను ఉండమన్నారు. ఒక మెంబర్గా నేను ఉన్నాను. మా సోదరి వాణి కూడా అందులో ఒక మెంబర్గా వేశారన్నమాట. రైట్. జ్ఞానభూమిలో ఏం చేస్తున్నారు? ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు? వంగర్లో ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? అంటే నాకు ఇచ్చిన సమాచారం ప్రకారం 28 నాడు సీఎం గారు మొత్తం రాబో సంవత్సరానికి ఏ కార్యక్రమాలు ఎప్పుడెప్పుడు ఏం చేయాలి అన్నది ఒక మొత్తం డిక్లరేషన్స్ చేస్తారన్నమాట. అంటే ముందుగా ఇక్కడ ఈ కార్యక్రమం అంటే మన జ్ఞానభూమిలో ఈ మెమోరియల్ శంకుస్థాపన కార్యక్రమం ఉంటుందేమో. అలాగే దాని తర్వాత వంగర్లో ఒక చిన్న అంటే మ్యూజియం లాగా చేసాము. ఆ పాత ఇంటిని రెనోవేషన్ అది చేసి అక్కడ ఆయనకు సంబంధించిన కొన్ని వస్తువులు అక్కడ పెట్టడం జరిగింది. దాన్ని కూడా ఒక కార్యక్రమం కింద మనం ఘనంగా చేద్దామని చెప్పారు. అదొకటి ఉంటుంది. అలాగే 5 విగ్రహాలు, కాంస్య విగ్రహాలని ఆర్డర్ చేయడం కూడా జరిగిందట. దాంతో మరి డిస్ట్రిక్ట్ కోర్టు వరంగల్లో ఒకటి, కరీంనగర్లో ఒకటి, ఢిల్లీలో ఒకటి. ఎందుకంటే ఢిల్లీలో దాదాపు 40 సంవత్సరాలుగా ఉన్నారు ఆయన. ఆయన ఎప్పుడు చెప్పేవారు అనమాట, ఢిల్లీ నా కర్మభూమి అని. సో అక్కడ ఒకటి. పార్లమెంట్లో ఆయన చిత్రపటం లేదు ఇప్పటి వరకు. అదే కదా దురదృష్టకరం. అక్కడ అది మనం పెట్టించాలని కూడా వారు తెలపడం జరిగింది. చాలా సంతోషించదగ్గ విషయం. మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాను. వారి ఇనిషియేటివ్ ఈజ్ సంథింగ్ వెరీ రిమార్కబుల్ ఐ మస్ట్ సే. అంటే పివి గారు కాంగ్రెస్ మనిషి కదా, వీళ్ళు హైజాక్ చేశారా అసలు? హైజాక్ అని కాదండి, ఆయన పుట్టింది పొలిటికల్ భాషలో. ఆయన పాలిటిక్స్కి అతీతం. అది ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయం. బహుశా మేమంతా కుటుంబ సభ్యులకు కూడా అంత చనువిచ్చేవారు కాదేమో. జార్జ్ ఫెర్నాండెస్ గారు నాకు చెప్పారు, ఏమయ్యా మీరు పిల్లలు కానీ మాకున్నంత స్వాతంత్రం మీకు లేదు. మేము రాత్రి 2 గంటలకు కావలిస్తే ఫోన్ చేసి పి గారు మేము వస్తున్నాం మీతో మాట్లాడేది ఉందంటే మాకు అపాయింట్మెంట్ ఇచ్చేవారు. అంత మాకు స్వతంత్రం ఇచ్చేవారు.
అన్ని పార్టీలకు, అంటే పార్టీలకి అతీతంగా ఆయన ఎప్పుడు ఉండేవారు. పివి గారి ఒక మాట అనేది చాలా అద్భుతమైన వాక్యం అది. ఇఫ్ యూ వాంట్ టు రన్ ఎ గవర్నమెంట్, మీరు మార్క్ చేయండి, చక్కగా చెప్పారు చూడండి. ఇఫ్ యూ వాంట్ టు రన్ ఎ గవర్నమెంట్, ఎ మెజారిటీ ఇన్ పార్లమెంట్ ఈజ్ గుడ్ ఇనఫ్, బట్ ఇఫ్ యూ వాంట్ టు రన్ ద కంట్రీ, సపోర్ట్ ఆఫ్ ఎవ్రీ పార్టీ, ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ ఇంపార్టెంట్. బాబా అందుకే ఆయన ఎప్పుడు కాన్సెన్సస్ పాలిటిక్స్ చేశారు. అది ఆ పదం కూడా వారు కాయిన్ చేసింది, కాన్సెన్సస్ పాలిటిక్స్ అని. ఓకే. అందరినీ కలుపుకొని పోవడం, టేక్ ఎవ్రీబడి ఆన్ బోర్డ్, అందరినీ సంప్రదించి ఒక నిర్ణయానికి వచ్చి దేశాన్ని ముందు నడిపించారు. లేకపోతే ఈ ఆర్థిక సంస్కరణ అనేది మామూలు మాట కాదు. అది అసలు అంత పెద్ద డిసిషన్ అట్లాంటి సమయంలో వారు అది తీసుకోవడము, దాన్ని అద్భుతమైన రీతిలో దాన్ని ఆచరణలో పెట్టడం. ఈరోజు మనం ఇంత లావిష్కి ఇంత అద్భుతంగా ఉన్నామంటే అది పివి గారి చలవ. అది ఆయన వేసిన పునాదులనే చెప్పాల్సిన అవసరం ఉంది, అందరికీ తెలియాల్సిన అవసరం కూడా ఉంది. అట్లాంటి పివి గారిని అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక అద్భుతమైన ఔన్నత్యాన్ని తెచ్చిన వ్యక్తి. అంటే ఇందిరా కుటుంబం, రాజీవ్ కుటుంబం, ఇట్లా వాళ్ళ కుటుంబమే అనే ఒక దాని నుంచి అపప్రద నుంచి కాంగ్రెస్ని కాపాడిన వ్యక్తి పివి గారు. అలాంటి వ్యక్తిని వాళ్ళ భుజాల మీద మోయకుండా ఎంత తప్పు చేస్తుంది కాంగ్రెస్? అది మనం వారి విచక్షణకే వదిలిపెట్టాలి. ఎందుకంటే వాళ్ళ పరిస్థితుల్లో ఏమిటో మనం చెప్పడం సబబు కాదు, చెప్పాల్సిన అవసరం కూడా మనకు లేదు. ఓకే. పివి గారు ఏమిటంటే ఇప్పుడు ఒక కర్మయోగి లాంటి మనిషి. అవును. ఏ పని చేతిలో ఉన్నా దానికి 100% జస్టిస్ చేయాలి. అవును. దానికి 100%గా అందులో లీనమైపోయి దానికి మంచి పరిణామం తీసుకురావాలనే ఒకటే ఒక ఫోకస్ అంతే తప్ప నేను అది దేశానికి సంబంధించింది. దాంట్లో దేశానికి సంబంధించిన ఏ నిర్ణయం అయినా కానీ బడుగు బలహీన వర్గాలకి మేలు చేయాలి. ఆ నిర్ణయం ఎప్పుడు చెప్పేవారు అనమాట. ఏ డిసిషన్ అయినా కానివ్వండి, ఏ పాలసీ అయినా కానివ్వండి, సమాజంలో అట్టడుగులో ఉన్న మనిషికి అది మేలు చేయాలి. అప్పుడే అది సరి అయిన నిర్ణయం అవుతుంది. ఒకటి చెప్తాను సార్, నాకు ఆశ్చర్యం వేసింది. పివి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో, ఇప్పుడు చాలామంది మేము బీసీలకు మేలు చేసాం, బీసీలను కాపాడామని చెప్తారు కదా. పివి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శాసనసభ ఎన్నికలు వస్తే 90% బీసీలకు కేటాయించారు ఆయన. చాలా సరిగ్గా చెప్పారు. అసలు అది చేయడమే కాకుండా వారికి ఇవ్వడమే కాకుండా అప్పుడు వచ్చిన రిజల్ట్ కాంగ్రెస్ పార్టీకి బహుశా ఇప్పుడు రాలేదేమో, 229 230 సీట్లు రావడం జరిగింది. అందరూ చాలామంది విమర్శలు చేశారు, ఆ బలహీనులకి ఇస్తే వాళ్ళు గెలుస్తారా పెడతారా అని. కానీ వాళ్ళ ఊహలకు అతీతంగా అందరూ ఎంత అద్భుతమైన మెజారిటీలతో గెలిచారు. కాబట్టి ఆయన ఎప్పుడూ అందరినీ కలుపుకొని పోయే తత్వం అయింది. ఒకరికే పరిమితం కాకూడదు, రాజకీయాలైనా ఏదైనా కానీ, విద్య అయినా కానీ ఒకరికే పరిమితం కాకూడదని ఆయన ఎప్పుడు చెప్పేవారు. ఆయన జీవితాంతం అదే పాలసీకి ఆయన డెడికేట్ అయి ఉన్నారు. రైట్. ఒక్కసారి బాల్యంలోకి వెళ్దాం సార్. నిజానికి పివి గారు పుట్టింది వరంగల్. పివి గారి జన్మస్థలం లక్నేపల్లి అని వరంగల్ దగ్గర నుండి ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంటే అది మా నాయనగారి అమ్మమ్మ గారి ఊళ్ళు అన్నమాట. ఓకే. ఇప్పటికీ ఆ ప్రధ ఉంది ఏమిటంటే మొదటి పిల్లవాడు అంటే మొదటి 1-2 సంతానాలు పుట్టింట్లో పుడతారని, పుట్టింట్లో వాళ్ళు చేస్తారని కదా మన ఆచారం. సో ఆచారం ప్రకారం మా అత్త అంటే పివి గారి కంటే అక్క కూడా అక్కడే పుట్టింది. తర్వాత పివి గారు కూడా ఆ లక్నపల్లిలో జన్మించడం జరిగింది. సరే, ఆయన స్వస్థలం వంగర, అక్కడే పెరిగిందంతా అక్కడే. స్వస్థలం అంటే అక్కడికి దత్తుకు వెళ్ళారు కదా? అంటే దత్తు కాదు, వారు 2 పక్కన ఇళ్ళు. సీతారామరావు గారు ఆయన బయలాజికల్ ఫాదర్. ఓకే. ఇటు రంగారావు గారిని దత్తత తీసుకున్న తండ్రి. అటప్పటి దత్తత తీసుకున్నప్పుడు రంగారావు గారు అప్పటికే స్వర్గస్థులై ఉన్నారు. ఆయన భార్య రత్తమ్మ, ఓకే, ఆవిడ పివి గారిని దత్తత తీసుకుందన్నమాట. ఇప్పుడు మధ్యలో వాళ్ళిద్దరి మధ్యన కొంత మనస్పర్ధాలు ఉండేవి. అంటే అది న్యాచురల్ కదా. మాకు అంటే మధ్యలో ఉన్న ఇతర మధ్యవర్తులు ఏం చేశారంటే, ఈ స్పర్ధలు ఎందుకు, ఈవిడ వితంతు అంటే రత్తమ్మ, వీళ్ళు సరే వీళ్ళు వాళ్ళకంటే అంటే ఒక ఆస్తి, పెద్ద ఆస్తి అనమాట,
ఇదంతా ఎందుకు, ఒకవేళ ఇక్కడ దత్తత ఇచ్చారనుకోండి అన్నీ రెండు సమసిపోతాయి కదా అవును అవును అన్న ఉద్దేశంతో ఆయన దత్తత ఇవ్వడం జరిగింది. ఓకే. సో అది ఆ ప్యాకేజీలోనే ఆయన వివాహం కూడా జరగడం జరిగింది. అచ్చా, ప్యాకేజ్. 9 సంవత్సరాలకి ఆయన వివాహం కూడా జరగడం జరిగింది. ఓకే. ఇప్పుడు ఆ ఊర్లో ఏమన్నా జ్ఞాపకాలు ఇప్పుడు అంటే ఆ ఇంట్లో ఆ ఊర్లో ఒక విగ్రహం పెట్టించాం మేము. అచ్చా. ఓకే ఆయన పోయిన తర్వాత ఒక 3-4 సంవత్సరాల తర్వాత ఓకే. ఊరి వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు ముందుకొచ్చి మాకు ఒక విగ్రహం మేము పెట్టుకుంటామని చెప్పి అక్కడ విగ్రహం పెట్టుకోవడం జరిగింది. మాది వరంగల్ సార్, మా వాడని చెప్పుకోలేకుండా చేశారు మీరు. కరీంనగర్కి అదేం లేదు, ఇప్పుడు ఆయన పేరుకు వంగరే తప్ప ఆయన బాల్యం అంతా వరంగల్లోనే జరిగింది. ఓ అయితే ఓకే. ఆయన విద్య అంతా అక్కడ వరంగల్లోనే చదువుకున్నారు. ఆయన చదివిందంతా అక్కడే. ఓకే ఆయన ఎస్ఎస్సి డొమినియన్ ఫస్ట్ వచ్చారు. ఓకే. ఆయన అక్కడ ఎస్ఎస్సి అంతా అక్కడే చదివింది. అంటే సెకండరీ స్కూల్ అంతా అంటే మెట్రిక్ అనేవాళ్ళు. అవును అవును. మెట్రికులేషన్ వరకు కూడా ఆయన వరంగల్లోనే చదివారు. ఓకే. మా బంధువులు ఆయనకి సంబంధించిన వాళ్ళంతా వరంగల్లోనే ఉన్నారు. కాబట్టి వరంగల్, కరీంనగర్ అంటే ఆ ప్రదేశాల్లో ఎక్కువగా నడయాడిన వ్యక్తిగా మనం జ్ఞాపకం అలానే పెట్టుకోవాలి. అంతే. రైట్. అప్పట్లో అంటే నేను ఆశ్చర్యపోయానండి. మామూలుగా ఒక బ్రాహ్మణ్ అంతే కదా సార్, బ్రాహ్మణుల పిల్లోడు అంటే భయంగా చదువుకొని చక్కగా క్లాస్ ఫస్ట్ వస్తున్నాడు, మంచి పిల్లోడు అనుకునే బుద్ధిమంతులాగా ఉంటారు అనుకుంటాం. అప్పట్లోనే నిజాంకు వ్యతిరేకంగా వందే మాత్రం చెప్పడం ఏంటి, ఆయన్ని వెలేయడం ఏంటి, ఆయన వెళ్ళి ఎక్కడ వెళ్ళి చదువుకోవడం ఏంటి సార్? అంటే పివి గారి బాల్యం మీరు పరిశీలిస్తే సార్ ఆయన చుట్టుపక్కన ఏం జరుగుతుందని బాగా గమనించేవాడు అన్నమాట. చాలా పరిశీలనగా చూసేవాడు. నిజాం కాలం అయ్యామది ఆ కాలంలో ఎటు చూసినా కటిక దరిద్రం, బాంచను అంటే ఒక బానిస తత్వం, నిరక్షరాస్యత, తిండికి లేక ఇవన్నీ కనబడేది అన్నట్టు. ఇది ఎట్లా అది అంటే ఆయన బాగా స్పందించే హృదయమైంది, అంతర్మథనం అయినది. ఇది ఎట్లా చేంజ్ చేయాలి అంటే 5-6 సంవత్సరాల నుండి ఇది ఆయనకి ఇదేదో తప్పు జరుగుతోంది, దీన్ని సరిదిద్దాల్సిన అవసరం ఉంది అని ఆయన అంత చిన్న వయసు నుండి కూడా ఆయనకు అనిపించేది. అది ఎట్లా సాధ్యపడుతుంది, అక్షరాస్యులు అవుతూనే సాధ్యపడుతుంది. కాబట్టి వాళ్ళని అక్షరాస్యులు చేయడానికి ముందు తన అక్షరాస్యుడు కావాలి. హీ హ్యాస్ టు ఎడ్యుకేట్ హిమ్సెల్ఫ్. అంతే ఎడ్యుకేషన్ అంటే అంత ఆయనకి మక్కువ. తర్వాత అదే ఆయన మనసులో నాటుకుని పోయిందనమాట. పరిస్థితులు సరిగ్గా లేవు, దీన్ని సరిచేయాల్సిన అవసరం ఉంది. అంటే చిన్నప్పటి నుండి కూడా ఒక తిరుగుబాటు ధోరణి ఆయన వ్యవహార శైలిలో కనిపించేది. తర్వాత సరిగా వరంగల్కి వెళ్ళిన తర్వాత చాలామంది అంటే లైక్ మైండెడ్ పీపుల్తో సహవాసం, వాళ్ళు కూడా మనం కొంత పరిస్థితులు మార్చాల్సిన అవసరం ఉంది అంటే అప్పటికి 10-12-16 సంవత్సరాలు అంతే అని వాళ్ళంతా అనుకోవడం. అప్పుడే అంటే బ్రిటిష్ వ్యతిరేక పోరాటం కూడా జరుగుతుండే దేశంలో. అలాగే నిజాం వ్యతిరేక పోరాటానికి కూడా బీజాలు పడున్నాయి. అంటే ఎర్లీ 40s గురించి నేను చెప్పాను. అప్పటికి చాలా సంస్థలు అంటే ఒక పక్క మన ఆర్య సమాజం వీళ్ళంతా వాళ్ళ పరిధిలో వాళ్ళు పోరాటం చేసేవారు. వాళ్ళందరి ఇన్ఫ్లుయెన్స్ మీద కూడా పివి గారి మీద ఉండింది. సో ఆయన ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఏం చేశారంటే, ఇప్పుడు ఆ కాలంలో అసలు కాంగ్రెస్ పార్టీ బ్యాండ్ పార్టీ, చాలామంది తెలియదు. 38లో హైదరాబాద్ కాంగ్రెస్ స్థాపించబడిన కొన్ని రోజులకే దాన్ని బ్యాన్ చేసేసారు. అట్లాగే వందే మాతరం పాడడం అనేది నిషేధం. అదేదో పెద్ద నిజాం వ్యతిరేకంగా ఏదో పోరాటం చేస్తున్నంతగా ఫీల్ అయిపోయేవారు అన్నమాట జనం. దాన్ని ఎవరు పాడినా వారి మీద యాక్షన్ తీసుకునేవారు. కానీ ఆ కాలంలో ఒక 40-50 మంది స్టూడెంట్స్ అంతా కలిసి మనం వై నాట్ వి డిఫై దిస్ అని ఒక తిరుగుబాటు ధోరణి వాళ్ళు ఉండింది. కాబట్టి ఈ మన వందే మాతరం పాడడం జరిగింది అన్నట్టు. జరిగిన వెంటనే వారిని రస్టికేట్ చేశారు. ఆ కాలంలో ఒక యూనివర్సిటీ నుండి రస్టికేట్ చేస్తే, అంటే అప్పుడు ఇంటర్మీడియట్ వాజ్ అఫిలియేటెడ్ టు ఉస్మానియా యూనివర్సిటీ.
అయితే ఒక యూనివర్సిటీ రస్టికేట్ అయిన స్టూడెంట్ని ఇంకో యూనివర్సిటీ తీసుకోకూడదు, Okay. ఆ నిబంధన ఉండింది ఆ కాలంలో. ఆ, కానీ ఆ నిబంధనలకు వ్యతిరేకంగా నాగ్పూర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ టుక్ ఎ డిసిషన్, ఇట్లా రస్టికేట్ అయిన పిల్లలు అంటే దేశభక్తి ఉన్న పిల్లల్ని మనం ఎంకరేజ్ చేయాలి అని వాళ్ళని నాగ్పూర్కు తీసుకెళ్ళాడు. కొంతమంది వెళ్ళగలిగిన స్తోమత ఉన్న వాళ్ళు నాగ్పూర్కు వెళ్ళారు. అది ఆయన టర్నింగ్ పాయింట్ ఒక విధంగా చెప్పాలంటే. అంటే ఆయన అంటే దృష్టి చాలా పెద్దదైంది అనమాట. అంటే ఇస్ వ్యూ అవును, అంతవరకు ఏదో కరీంనగర్ వరంగల్ అంతవరకే ఉన్న వ్యూ ఒక సడన్గా ఒకటి వైడ్ యాంగిల్ వ్యూ ఆయనకి రావడం జరిగింది అన్నమాట. అక్కడ నాగ్పూర్లో ఎంతోమంది దేశభక్తులు చాలా గొప్పగా గొప్ప గొప్ప నాయకులు రావడం అక్కడే అక్కడే కదా, కదా. RSS. వాళ్ళు రావడం, వాళ్ళ ఉపన్యాసాలు వినడం, ఇదంతా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఆయన మీద. కానీ మీరు ఆశ్చర్యపోయేది ఇంకో విషయం చెప్తాను నేను. ఇంత జరుగుతున్నా ఆయనకి సైన్స్ పట్ల విపరీతమైన ఆసక్తి. ఓకే, చాలామంది తెలియని విషయం ఇది. అవును, ఆయన పాలిటిక్స్, రాజకీయవేత్త, ఆయన సాహిత్యవేత్త కళలు, సాహిత్యం, అవును, అంటారే తప్ప ఆయనకు ఏమంటే సైన్స్ అంటే విపరీతమైన ఇష్టం. ఓకే, ఆ ఫెర్గూసన్ కాలేజీలో ఆయన బీఎస్సీ చేశారు, బీఏగా చేసిన బీఎస్సీ ఓ, సైన్స్. ఓకే, దాంట్లో ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అది ఆస్ట్రానమీ అనే సబ్జెక్టు, ఆయ్, అంటే ఖగోళ శాస్త్రం. అవును, ఇంకోటి ఏంటంటే గణిత శాస్త్రం. వీటిలో అద్భుతమైన ప్రావీణ్యం ఆయనకి, ఓకే, చాలా ఇంట్రెస్ట్ ఆయనకి. బాగా చదివేవారు పుస్తకాలు, ఖగోళ శాస్త్రము, తర్వాత ఇలా గణిత శాస్త్రం, చాలా పుస్తకాలు అవి చదివారు ఆయన. అయితే ఒక్క పక్కనేమో తన జీవితం చక్కగా జరిగిపోవాలంటే అక్కడ ప్రొఫెసర్స్ వాళ్ళంతా చెప్పేవారట, అవును, మీకు మంచి ఇంట్రెస్ట్ ఉంది సైన్స్లో, ఈ సైన్స్లో మీరు కంటిన్యూ కండి. అంటే ఒక పక్క ఏమిటంటే ఇది మంచి ఫ్యూచర్ నాకు కనబడుతుంది, భవిష్యత్తు కనబడుతుంది అనుకునేవారట. నేను ఏదో ఆక్స్ఫర్డ్ వెళ్తే ఎలా ఉంటుంది, కేంబ్రిడ్జ్ వెళ్తే ఉంటుంది, అక్కడ ప్రొఫెసర్గా నేను అక్కడ స్థిరపడిపోతే నాది ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది కదా అని ఒక పక్క. ఇంకో పక్క ఆయన విప్లవకారుడు కదా, అవును, ఇది జరుగుతున్న పరిస్థితులు మనం చేయాలి, మనం చేయకపోతే ఇంకెవరు చేస్తారు, నేను చదువుకున్న వాడిని నేను చేయాలి అని ఒక బాధ్యత. ఇవి రెండు మధ్య ఆయన కొట్టుమిట్టాడేవాడు. ఓకే, ఓకే, అప్పుడు మళ్ళీ నాగ్పూర్కు రావడం, ఇది బాగాలేదు, మనం లా చేద్దామని లా చేశారు. ఓకే, అందులో కూడా గోల్డ్ మెడలిస్ట్ ఆయన. బా, గోల్డ్ మెడల్ వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ హైదరాబాద్కు రావడం జరిగింది. రాగానే బూరుగుల రామకృష్ణరావు గారి దగ్గర జూనియర్గా జాయిన్ అయ్యారు. అది చేసిన ఒక సంవత్సరం 2 సంవత్సరాలు చాలా మంచి పేరు తెచ్చుకున్న ఒక లాయర్గా. బా, అంటే ఆయన ఒకసారి డ్రాఫ్టింగ్ చేస్తే, ఒక ఫైల్ డ్రాఫ్టింగ్ చేస్తే, కేసెస్ మీద డ్రాఫ్టింగ్ చేస్తే మళ్ళీ పెన్ను పెట్టాల్సిన అవసరం ఉండేది కాదట. ఓకే, అంత గొప్ప డ్రాఫ్ట్స్మెన్ ఆయన. అది ఆయనకి సంతృప్తిని ఇవ్వలేదు. ఏదో కోర్టుకు వెళ్ళడం రావడం ఇదంతా కొంచెం ఆయనకి, అంటే ఆయన ఆలోచన తగ్గట్టుగా లేదు. అప్పుడే స్వామి రామానంద తీర్థ గారు రంగప్రవేశం చేశారు. ఈ అంటే మన నిజాం వ్యతిరేక పోరాటం, దానికి సమన్వయకర్తగా ఆయన అప్పుడు పోరాటం చేశారు. అంటే ఇవన్నీ వేరు పార్టీలు వీళ్ళంతా ఏదో చిన్న స్థాయిలో చేస్తున్నారు, ఇట్లా కాదు, మనందరం కలిసి ఒక జేఏసీ అని మనం ఇప్పుడు అంటున్నాం కదా, అప్పుడు ఆ కాలంలో అప్పుడు పెట్టారనమాట జాయింట్ యాక్షన్ కమిటీ. దానికి సమన్వయకర్తగా రామానంద తీర్థ గారు ఉండేవారు. ఆయన కూడా ఒక రెవల్యూషనరీ, ఆయన కూడా పెద్ద తిరుగుబాటుదారుడు, తర్వాత విప్లవకారుడు. ఆయన ఆలోచనలు ఈయన ఆలోచనలు బాగా కలిసాయి. ఇది ఇది బాగుంది, నాకు ఈ లైన్లోనే నేను ఆలోచిస్తున్నాను, ఈ లైన్లో పోతే బాగుంటుంది అని ఆయన శిష్యుడిగా చేరాడు. ఎట్లా వాళ్ళిద్దరి మధ్యన ఆ ఈక్వేషన్ ఎలా కలిసిందంటే, వైబ్రేషన్ ఎంత చక్కగా కలిసిందంటే ఆయన ప్రథమ శిష్యుడు అయ్యాడు. ఓకే, ఆయన కూడా చాలా అంటే చాలా ఇష్టం పివి గారు అంటే. గొప్ప గురు, రాజకీయ గురు రామానంద తీర్థ గారు. మీకు ఆయన బ్యాక్గ్రౌండ్, ఆయన నేపథ్యం చూస్తే మీకు తెలుస్తుంది. గొప్ప గొప్ప నాయకులు ఆయన తయారు చేశారు. పివి గారు ప్రధానమంత్రి అయ్యారు, కానీ అలాగే ఎస్బి చౌహాన్ గారు ఆయన హోంమంత్రి అయ్యారు, అలాగే మహారాష్ట్రకి చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. ఇంకో శిష్యుడు ఎవరంటే వీరేంద్ర పాటిల్ గారు, ఆయన కర్ణాటక చీఫ్ మినిస్టర్గా ఉన్నారు, ఆయన కేంద్ర మంత్రి అయ్యారు.
అలాంటి అద్భుతమైన వ్యక్తులను ఆయన తయారు చేశాడు. అంటే ఆయన దగ్గర శిష్యరికంలో ఆయన రాజకీయాల పట్ల ఆసక్తి పెరిగింది. ఓకే. దేశానికి ప్రజలకి చేయాలి, ఇంకా ఏదో తనలో ఈ శక్తి ఉంది భగవంతుడు ఇచ్చాడు, అది ప్రజలకు ధారపోయాలన్న ఒక సంకల్పం దృఢపడింది అన్నమాట. అట్లా రాజకీయాల పట్ల ఆకర్షితుడయ్యాడు. సో అట్లా ఇది రాజకీయ రంగ ప్రవేశం ఆ నేపథ్యం ఇది. సరే, పోలీస్ యాక్షన్ గురించి అందరికీ తెలిసిన విషయం. ఆ తర్వాత హైదరాబాద్ స్టేట్ ఫార్మేషన్, అది 52లో ఆయన టికెట్ ఇచ్చారు. ఏది ఎంపీగా టికెట్ ఇచ్చారు 52లో. ఆయన కరీంనగర్ పోటీ చేశారు. పోటీ చేసిన తర్వాత ఆయన ఓడిపోయారు. అంటే ఓటమితో ప్రారంభమైంది ఆయన రాజకీయ ప్రస్థానం. అయితే ఓడిపోయిన తర్వాత ఆయనేమి అంటే ఆయనకి పదవులు అన్నది ఆయన పెద్ద ఎప్పుడు పట్టించుకోలేదు. ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకు ఏం చేసినా వాళ్ళకి మంచి జరగాలని ఒక ఆ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి అదే పంథాలో వెళ్ళారు తప్ప అయినా ఓడిపోయాను ఇంకా మనకి ఎందుకు భవిష్యత్తు లేదని ఇప్పుడు అనుకోలేదని. అది 57లో ఆయనకి మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఈసారి మంత్రి ఇచ్చారు. ఇక అది మొదలు 57 నుండి ఇంకా వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేకుండా అని రాజకీయంలో ఆయన అత్యద్భుత స్థాయికి వెళ్ళిపోయాడు. అది ఆ రాజకీయ ప్రస్థానం అక్కడ నుండి ప్రారంభమైంది. రైట్. సో మంత్రిగా చాలా చేశారు, రకరకాలుగా చేశారు. సో ముఖ్యమంత్రిగా ఆయన్ని ఎవరు కూడా గొప్పగా చెప్పరు. ఎందుకు, ఏం జరిగింది? ఒకటి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఉందండి సార్. పివి గారిని ఒక మంత్రిగానో ఒక ప్రధానమంత్రిగానో ముఖ్యమంత్రిగా చూడకూడదు ఎప్పుడు. నా ఉద్దేశంలో నా దృష్టికోణం వేరే. నేను ఎప్పుడు ఆయన్ని అలాగే చూడలేదు. మా ఇద్దరి మధ్యన ఎప్పుడు సంభాషణ జరిగినా వేరే తీరుగా ఉండేది. ఆయనలో ఎప్పుడు ఒక విప్లవకారుడు. ఎందుకంటే ఆయన ప్రారంభం అనే రాజకీయ ప్రారంభమే అలా దాంతో చేశాడు. ఒక విప్లవ తత్వంతో ప్రారంభం చేశాడు. విప్లవ తత్వం ఏంటంటే మార్పు. ఏ పని చేసినా అందులో మార్పు తీసుకోవాలి. మార్పు ఎప్పుడు ఎట్లా ఉండాలి? మార్పు వల్ల ప్రజలకు మంచి జరగాలి. ఏదో మార్పు కోసమే కాకుండా డోంట్ చేంజ్ థింగ్స్ ఫర్ ద చేంజ్ సేక్ అనేవారు ఎప్పుడు. ఇట్ షుడ్ ఈల్డ్ గుడ్ టాంజిబుల్ రిజల్ట్. అప్పుడే ఆ మార్పుకు సార్థకత. ఊరికే మార్పు కావాలంటే అది అర్థం లేని మాట. మార్పు ఎప్పుడు మంచి, దాని పర్యవసానం మంచి ఉండాలి, ప్రజలకు మంచి జరగాలని అసలు ఇప్పుడు చెప్పేవారు. ఆ విప్లవ తత్వం ఆయన చివరి వరకు కూడా అదే తత్వం ఉండేది. మీకు భూ సంస్కరణల గురించి తెలుసు, అలాగే ఆర్థిక సంస్కరణల గురించి తెలుసు. ఆయనకున్న 1000 ఎకరాలు పోతే అని తెలిసి కూడా భూ సంస్కరణలు చేశారంటే ఆశ్చర్యం. అంటే నీకు ఇంకొక నేపథ్యం చెప్తాను. ఆయన 62లో మొట్టమొదటిసారిగా మినిస్టర్ అయ్యారు. మినిస్టర్ అయినప్పుడు ఆయన జైల్స్ శాఖ, అది అంటే దాని పెద్ద ప్రాముఖ్యత ఉంటుంది జైలు శాఖకి. అందులో కూడా ఓపెన్ జైల్ సిస్టమ్ని ఈరోజు మనం చర్లపల్లిలో చూస్తున్నాం. అదొక రిఫార్మ్, సంస్కరణ. అది మొట్టమొదటిసారిగా పివి గారు ప్రవేశపెట్టి తెలియదు మనకు. అది ఆయన చేస్తున్న పనులు దగ్గరగా పరిశీలించే వారికి మాత్రమే తెలుసు. ఏమండి, గొప్ప అది రిఫార్మ్. దాని తర్వాత వైద్య శాఖ, తర్వాత విద్యాశాఖ, అన్నిట్లో సమూలమైన మార్పులు చేసి నవోదయ విద్యాలయాలు ప్రవేశపెట్టి అదే ఢిల్లీ, అదే హెచ్ఆర్డీ మినిస్ట్రీ. ఇక్కడ 10+2 సిస్టమ్ ఇవాళకి మనం ఫాలో అవుతున్నాం. అది వారు ప్రవేశపెట్టింది. తెలుగు అకాడమీ స్థాపించింది వారే. తర్వాత ఉన్నత విద్యలో తెలుగు మాధ్యమంలో బోధన చేయాలని చెప్పింది కూడా వారే. ఇట్లా ఎన్నో కొత్త సంస్కరణలు విద్యారంగంలో, వైద్య రంగంలో తీసుకొచ్చారు. వైద్య రంగంలో అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ పనిచేసే డాక్టర్లు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయకూడదని ఒక నిబంధన తీసుకొచ్చారు. చాలా పెద్ద, అంటే ఆ కాలంలో ఉన్న వాళ్ళు చెప్తారు, పెద్ద అప్రోర్. చాలామంది ఇదేమిటి మిమ్మల్ని మా వచ్చే చిన్న ఏదో మా ఆదాయాన్ని మీరు రాకుండా చేస్తున్నారని చాలామంది చేస్తూనే ఉన్నారు. అప్పుడు ముఖ్యమంత్రిగా అయినప్పుడు, అంటే కాంగ్రెస్ పార్టీ ఆ కాలంలో ఒక నిర్ణయం తీసుకుంది ఏంటంటే ఈ భూ సంస్కరణలు తీసుకురావాలని దేశంలో ఒక ఆలోచన. ఇందిరాగాంధీ ఎక్కువగా ఇంకా దాని గురించి ఆలోచించేది.
అయితే అప్పుడే ఈయన వీరు చీఫ్ మినిస్టర్గా అయ్యారు అన్నమాట. ఇక సరే ఆ నేపథ్యం మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు జరిగిన జై తెలంగాణ దాని గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ అప్పుడున్న కారణాల వశాత్ చీఫ్ మినిస్టర్ జై ఆంధ్ర జై తెలంగాణ రెండు. ఇక్కడ జై తెలంగాణ అన్నారు, జై ఆంధ్ర ఈయన చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఈయనకి అగేన్స్ట్గా జై ఆంధ్ర ఉద్యమం చేశారు. అయితే ఉద్యమం ఎందుకు వచ్చిందని దాని నేపథ్యం కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం. భూ సంస్కరణ అనేది ఆయనకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్ అది. అప్పుడు కొత్తగా ఏదో ఆలోచించి పెట్టింది కాదు. 40లో రామానంద తీర్థ గారితో ఊరూరా తిరిగినప్పటి నుండి ఇది రామానంద తీర్థ గారి ఆలోచన. భూ సంస్కరణలు తీసుకురావాలి, ఏది ఒక భూస్వామికి 1000 ఎకరాలు ఏమిటి, లేనివాడికి లేకపోవడం ఏమిటి, ఇదేమిటి సామాజికంగా ఇది ఎంతో నష్టపరుస్తుంది, ఉన్నవాడు లేనివాడు ఇంత వ్యత్యాసం, ఇంత గ్యాప్ ఏమిటి అని వాళ్ళు ఆలోచించేవారు ఆ కాలంలో. ఎప్పుడైతే ఇందిరాగాంధీ గారు ఇది కూడా మనం చేస్తే బాగుంటుందని అన్నారో అది ముందు ఇంప్లిమెంట్ చేయాలని ఈయన ఉత్సాహం చూపెట్టారు. మన రాష్ట్రం ప్రప్రథమంగా మన దగ్గర చేయడం జరిగింది. సో మరి సహజంగానే భూస్వాములు మరి వాళ్ళకి చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది. బంధువు ఒకరు అమెరికాలో ఉంటారు, ఆయన మొన్న నాతో మాట్లాడుతున్నాను. ఏమండి ఆయన గొప్పతనం ఏం చెప్పమంటారండి, భూ సంస్కరణ తెస్తే కర్ణాలం, మేమందరం కర్ణాలం, 1000 ఎకరాలు ఉన్నది మేమే, ఆయన బంధువులందరూ సర్వనాశనం అయిపోతారు. ఆయనదే పోయింది కదండి, 1000 ఎకరాలు ఆయనది, ఆయన బంధువులది, ఆయన మొత్తం ఆయన బంధువులంతా నాశనం అయిపోతారని తెలిసి కూడా చేశాడంటే ఇక ఆయన గొప్పతనాన్ని ఎలా చెప్పమంటారండి అన్నాడు. నిజంగా ఆశ్చర్యం వస్తుంది. చాలా వ్యతిరేకత వచ్చింది, బంధువర్గం నుండి వచ్చింది. అవును, ఈ పెద్ద పెద్ద భూస్వాములు ఎస్పెషల్లీ ఇంకా ఆంధ్ర ప్రాంతంలో. ఇక్కడ 1000 ఎకరాలున్న పెద్దదానికి పెద్ద వాల్యుయేషన్ లేదు, కానీ ఆంధ్రాలో ఒక్కొక్క ఎకరానికి ఎంతో అమూల్యమైంది కదా అదే. మరి అందుకని వాళ్ళు చాలా బాధపడ్డారు. అని సరే ఇక వాళ్ళు చేసే రాజకీయాలు వాళ్ళు చేసి, అంటే ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ఆయన అసమ్మతిని భరిస్తూనే ఉన్నారు. డే 1 నుండి అదే అంటే ఎప్పుడైతే ఆయన ఈ భూ సంస్కరణలు తేవాలని ఒక ఆర్డినెన్స్తో తెచ్చారన్నమాట, అప్పటి నుండి వ్యతిరేకత మొదలైంది. ఆయన దించే వరకు ఈ భూస్వాములు పట్టుబట్టారు. సో జయాంధ్ర కూడా అది ఏదో పెద్ద ఆంధ్ర అక్కడ కావాలని కాదు, ఈయన దించాలని ఒకటే ఉద్దేశం. మరి ఆయన తర్వాత వచ్చిన చీఫ్ మినిస్టర్ వెంగళరావు గారు వచ్చారు, రాగానే అంత సమస్య పోయింది. అంటే ఒకటే ఉద్దేశం, పివి గారిని ఈయన ఉంటే ఇంకా మా మనుగడ లేదు, మాకు అస్తిత్వం లేదు అని ఒక నిర్ణయానికి వచ్చారు ఈ భూస్వాములంతా. అందుకే ఆయన దించే ప్రయత్నం వాళ్ళు చాలా పక్కడబందీగా వ్యూహం పన్నారు. అదే సక్సెస్ఫుల్ కూడా ఇంత చాణక్యుని కొట్టారు ఆ స్థాయిలో. ఆయన ఇప్పుడు ఒకసారి మీకు ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందేమో, ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత చాలామంది ఆయన అపర చాణక్యుడు అని పేపర్ నిండా అదే అనమాట. అయితే ఒకసారి ఎందుకో మూడ్లో ఉన్నారు ఆయనతో మాట్లాడుతుంటే, ఇది ఏమిట్రా ఎక్కడ చూసినా చాణక్యుడితో పోలుస్తారేమిటి నన్ను అన్నారు. అంటే అది మరి వాళ్ళ ఉద్దేశం, అది వాళ్ళ ఆలోచన పరిధి, అది మరి వాళ్ళ ఆలోచన మనం ఎట్లా కాదంటామని నేను అన్నాను. నాకు అదంతా ఏం తెలియదురా, నాకు ఇచ్చిన పనిని 100% దానికి న్యాయం చేయడమే నా పని, దానికి సామధాన భేద దండోపాయాలు వాడతారు అంతే. అది 100% సక్సెస్ చేయడం నా చేతిలో ఉన్న పనిని అంతవరకే చూశాను తప్ప దానికి చాణక్యుడు కాదు, ఇంకెవరు విక్రమాదిత్యుడు అని ఏమి ఇచ్చినా బిరుదులు అదంతా వాళ్ళ సంతోషానికో లేక వాళ్ళ ఈర్షకో ఎందుకో చేసేవి అంటున్నారు తెలియదు అని. కానీ అదైతే నాకైతే వర్తించదో నాకు తెలియదు అని చాలా అంటే ఏదో లైటర్ వెయిన్లు చెప్పారు. అదేలేండి వర్తిస్తుందిలేండి, అంత అద్భుతమైన అది ఆ మేధస్సును అంచనా వేయడం చాలా కష్టం. రైట్. అప్పట్లో అంటే ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కూడా ఆయన ఎప్పుడు ఢిల్లీలో ఉండేవాళ్ళంట. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా ఆయన్ని కలవాలంటే ఢిల్లీలో కలిసి వచ్చేవాళ్ళంట. ఆయన 75-76 ప్రాంతాల్లో ఢిల్లీకి వెళ్ళారు. ఇందిరాగాంధీ గారు ఏమనుకున్నారంటే, ఇంత అద్భుతమైన వ్యక్తి, ఇంత మేధస్సు, మేధావిని ఆంధ్రప్రదేశ్ వరకే పరిమితం చేయకూడదు, ఈయన సేవలు యావత్ భారతానికి అవసరం ఉంది అని ఆయన జనరల్ సెక్రటరీ చేసింది. జనరల్ సెక్రటరీ చేసిన తర్వాత చేసిన కొన్ని మాసాల్లోనే ఎమర్జెన్సీ డిక్లేర్ చేయడం జరిగింది. తర్వాత 3 సంవత్సరాలు ఆవిడ పవర్లో లేదు, 77 నుండి 80 వరకు. ఆ పివి గారు ఏమనుకున్నారంటే,
దిస్ ఈస్ ద టైమ్ ఐ షుడ్ సపోర్ట్ హర్ ఆ, అని ఆల్మోస్ట్ ఎవ్రీ డే పొద్దున్నో సాయంత్రమో గంట 2 గంటలు ఆవిడతో విషయాలు చర్చించేవారు అనమాట. ఓ, ఫుల్ అంటే ఇక 100% ఆవిడకి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఆయన అక్కడ ఉండిపోయాడు 3-4 సంవత్సరాలు. 80లో మళ్ళీ ఎలక్షన్స్ అయ్యాయి. అయిన తర్వాత అంటే ఆయన మేధస్సు యొక్క పరిచయం ఇందిరాగాంధీకి ఆ సమయంలో ఆ జరిగింది. సమయంలో కలిగింది. 80లో ఎలక్షన్స్ కాగానే అప్పుడు మళ్ళీ ఇందిరాగాంధీ ఎన్నిక కావడం కాగానే మొట్టమొదటి పని ఏం చేసిందని అంటే పివి గారిని పిలిచి మీకు విదేశాంగ శాఖ ఇస్తున్నాను, మీరు సమర్థవంతంగా చేస్తారని నమ్మకం నాకుంది అని అప్పుడు విదేశాంగ శాఖ ఇచ్చారు. అట్లా ఢిల్లీలో ఉండిపోవడం జరిగింది అనమాట. ఓకే. ఇప్పుడు అందుకే ఆయన చనిపోయే ముందు వరకు కూడా దాదాపు 40 సంవత్సరాలు ఉన్నారు. ఇది నా కర్మభూమి అని చెప్పేవారు. ఢిల్లీ నా కర్మభూమి, నా జన్మస్థలం తెలంగాణ. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ దాట్. తెలుగువాడిని నేను, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దాట్. కానీ నా కర్మభూమి మాత్రం ఢిల్లీ అని చెప్పేవారు అనమాట. సో మరి అక్కడే ఆయన రెసిడెన్స్, అక్కడే ఉండడం మూలాన మరి కలవాలనుకున్న వాళ్ళు అంటే ఇంపార్టెంట్ విషయాలు ఏదైనా మాట్లాడుకున్న ఢిల్లీ వెళ్ళేవారు. అట్లా అని హైదరాబాద్కి వచ్చేవాడు కాదా అని అంటే తప్పకుండా నెలకు ఒకసారి 2 సార్లు తప్పకుండా వచ్చేవారు. మినిస్టర్గా వచ్చేవారు, ఎంపీగా వచ్చేవారు, ఎన్నో కార్యక్రమాలు కాన్స్టిట్యున్సీలో చేశారు. అన్నిటికీ ఆయన తప్పకుండా ఆయన అవైలబుల్గా ఉండేవారు. కానీ ఇంపార్టెంట్ విషయాలు ఏదైనా పెద్ద విషయాలు మాట్లాడాలనుకుంటే ఢిల్లీకి వెళ్ళి మరి ప్లేస్ ఆఫ్ యాక్షన్ అదే కదండి. అందుకే అక్కడ వాడిని కలిసి ఆ పనులు చేయించేవారు. ఇంకోటి పివి గారి ఘన విజయాల్లో ఒకటిగా ఏం చెప్తారంటే పంజాబ్లో జరిగిన రెవల్యూషన్ అణిచివేయడం అంటే పంజాబ్ని సుస్థిరపరచడంలో ఆయన చేసిన కృషి అద్భుతం అంటారు. అది ఎందుకంటే మీరు 91 ముందు మీరు ఏ పేపర్ హోమ్ మినిస్టర్గా అప్పుడు హోమ్ మినిస్టర్ గారు హోమ్ మినిస్టర్గా 84-85 ప్రాంతంలో ఉన్నారు. అప్పుడు తర్వాత అంటే అది ఆపరేషన్ బ్లూ స్టార్ తర్వాత ఖాళిస్తాన్ ఉద్యమం బాగా ఉధృతంగా జరుగుతున్న కాలం అది. మీరు ప్రతిరోజు దినచర్యలో పత్రిక మీరు తీస్తే ఒక 10 మంది చావడం, ఉగ్రవాదులు చావడం, లేక సివిలియన్స్ చావడం, ఇది ప్రతిరోజు అది దైనందిన కార్యక్రమంలాగా అయిపోయింది. అయితే 91లో ప్రధానమంత్రి అయిన తర్వాత ఇది లాభం లేదు, ఈ ఖాళిస్తాన్ అన్నది ఇది ఇచ్చే ప్రసక్తే లేదు అని కొన్ని గట్టి చర్యలు తీసుకున్న బిఎన్ సింగ్ అని అక్కడ చీఫ్ మినిస్టర్ కూడా అయ్యారు. అలాగే ఇప్పుడు జరుగుతున్న డైనమిక్స్ ఏమిటి అది అర్థం చేసుకున్నారు. ఎవరు దీనికి మూల కారణం, ఎవరు, ఎక్కడి నుండి వస్తుంది, వీళ్ళ ఫండింగ్ ఎక్కడి నుండి వస్తుంది, వీళ్ళ వ్యూహం ఏమిటి, ఎట్లా దేశాన్ని నిర్వీర్యం చేద్దామన్న ప్లాన్లో ఉన్నారు, అదంతా అర్థం చేసుకున్నారు. ఆ మూలాలు కట్ చేశారు. చేయడం వల్ల విదిన్ 1.5-2 ఇయర్స్లోనే అక్కడ మామూలు శాంతి స్థాపించబడింది. ఇప్పటికీ పివి గారు చెప్పేవారు అనమాట పోయే ముందు 2004లో, ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ టు కాల్ ఎనీ స్టేట్ పీస్ఫుల్, ఇట్ ఈస్ పంజాబ్ నౌ. పంజాబ్ స్టాండ్స్ ఫస్ట్ అని. అలాగే అస్సాంలో కూడా ఉండింది ప్రాబ్లం. అక్కడ శాంతిని అక్కడ మళ్ళీ తీసుకొచ్చారు. ఇలా ఎన్నో ప్రాంతాల్లో కాశ్మీర్లో చాలా వరకు ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేశారు. చివరికి ఏమిటంటే ఆయన ఎలక్షన్స్ జరిపే ముందు పదవిచ్యుతుడు కావడం, అంటే ప్రధానమంత్రి పదవి పోవడం అది జరిగింది. కాబట్టి అది చేయలేకపోయారు తప్ప ఇంకో టర్మ్ ఉంటే తప్పకుండా శాశ్వత పరిష్కారాన్ని అక్కడ కాశ్మీర్లో కూడా తెచ్చేవారని మా అందరి నమ్మకం. బీహార్ అండ్ ఉత్తరప్రదేశ్ ఈ దేశానికి పట్టిన దరిద్రం, నేను ప్రధానిగా ఉండుంటే ఏదో ఒకటి చేసేవాడిని అని అన్నవారట. ఏం చేస్తున్నారు, అసలు ఏం జరిగింది అప్పుడు? ప్రధానిగా ఉన్నారు కదా ఆయన. అదే అయిన తర్వాత నేను ఇంకా కొంతకాలం ఉండుంటే ఈ సమస్య పరిష్కరించేవాడిని, ఈ 2 రాష్ట్రాలు ఈ దేశానికి పట్టిన దరిద్రం అన్నారంట ఆయన. దరిద్రం అని కాదు, అక్కడ ఏమిటంటే బేసికల్గా బీమారు స్టేట్ సెంటర్ వీటిని. అవును. అక్కడ కొంత వెనుకబడుతనం ఎక్కువ ఉందండి. ఓకే. బ్యాక్వర్డ్నెస్ ఎక్కువ, తర్వాత కుల రాజకీయాలు ఎక్కువ. దానివల్ల
పరిస్థితుల్లో కొంత మార్పు అంటే కొంచెం రెట్రోగ్రేడ్ అయింది. ఓకే. వారు మీకు తెలుసో తెలీదు, మండల్ కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అవును. ఇప్పుడు దేశం అంతా అట్టుడికిపోయిన సంగతి మీకు తెలిసిందే. అవును. ఎంతోమంది పిల్లలు ఆత్మాహుతి చేసుకున్న సంగతి తెలిసిందే. అలాగే ఇంకో పక్క ఈ బాబరీ మసీద్ గొడవ అది నడుస్తూ ఉండేది. రథయాత్రలు భారతదేశంలో ఒక పక్క నుండి ఒక పక్క అందరూ ఆ రథయాత్రల గొడవలు ఉండేది. అప్పుడు ఆయన చేసిన అత్యద్భుతమైన విజయం ఆయన సాధించింది ఏమిటి అని అడిగితే ఏంటంటే ఫోకస్ చేంజ్ చేశారు. అంటే ఈ మండల్ కమిషన్ ప్రాబ్లం నుండి, అలాగే ఈ ఈ మస్జిద్ టెంపుల్ ఇష్యూ. మండల్ టైంలో విపి సింగ్ కదండి ప్రధాని. అంటే అప్పుడు కంటిన్యూ అవుతుంది. విపి సింగ్ తర్వాత కూడా చంద్రశేఖర్ టైంలో వరకు జరుగుతూనే ఉండింది. ప్రతిరోజు 10 మంది పిల్లలు ఆత్మహత్య చేసుకునేవారు. అయితే ఫోకస్ చేంజ్ చేయడం, ఎకానమీ మీదకి ఫోకస్ చేయడం అనేది అదంతా మర్చిపోయి మన పరిస్థితి ఇప్పుడు కొట్లాడే పరిస్థితి కాదు నాయన, ఆత్మాహుతి పరిస్థితి కాదు, మనం ఇప్పుడు బ్రతకాలి, దేశంగా బ్రతకాలి మనం ఒకటి అంటే మన అస్తిత్వానికే ఇవాళ దెబ్బొచ్చింది అని వాళ్ళందరికీ మళ్ళీ తెలియచెప్పి అటు ఆపోజిషన్కి అటు ప్రజలకి వాళ్ళని కన్విన్స్ చేసి ఎకానమీ అనేది ఒక సబ్జెక్ట్ని మళ్ళీ తెర మీద తీసుకోవడం అత్యద్భుతమైన విజయం అని నేను చెప్పాలి. ఆ ఫోకస్ అంతా చేంజ్ చేయడం, లేకపోతే అదే కంటిన్యూ అంతే కదా. అప్పుడున్న పరిస్థితులు ఏమిటండి, ఒక పక్క దేశ రాజకీయాలు ఈ విధంగా ఉండే, తర్వాత ఆర్థిక పరిస్థితి పూర్తిగా పతనం స్థాయి, మన బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ సిచ్యువేషన్ ఎంత ఘోరంగా ఉండిందని అంటే అప్పటి వరకు తీసుకున్న అప్పులన్నీ కట్టలేని పరిస్థితి. ఆ స్థితిలో ఉన్న దేశాన్ని అంటే బంగారం సైతం అది అప్పులు తీర్చడానికి తాకట్టు పెట్టి డబ్బులు ఏదో కొంత ఫారిన్ ఎక్స్చేంజ్ దాంట్లో వచ్చిన ఫారిన్ ఎక్స్చేంజ్లో పూట గడుపుదామన్న స్థితిలో ఉన్న దేశాన్ని అది మళ్ళీ చక్కగా గాడి మీకు తీసుకొచ్చిన ఘనత అది తెలుగువాడైనందుకు నిజంగా అంటే అద్భుతమైన దేశానికి రెండో స్వాతంత్రం సార్. ఎగ్జాక్ట్లీ. చాలామంది అంటారు ఈ మాట, ఇఫ్ యూ హ్యావ్ గాట్ ఇండిపెండెన్స్ ఇన్ 1947, యాక్చువల్ ఇండిపెండెన్స్ అయితే ఎకనామిక్ ఇండిపెండెన్స్ యూ గాట్ ఇన్ 1991 అని చెప్తారు. అందుకే ఎప్పుడు there are 2 stages of Indian post independence era అంటారు. అంటే 1991 ముందు 1991 తర్వాత, అంటే పివి గారి హయాం ముందు పివి గారి హయాం తర్వాత, అట్లా రాయాల్సి పడుతుంది కదా. అది అంత గొప్ప ఒక ప్రణాళికాబద్ధంగా ఎంతో ఆలోచనతో ఎంతోమందిని సంప్రదించి, అంటే అది మొట్టమొదటిసారిగా చేస్తున్న ఆర్థిక సంస్కరణలు అనేవి మనం ఇవాళ కూర్చొని ఒక 30-20 సంవత్సరాల తర్వాత ఇంత చక్కగా మాట్లాడుకుంటున్నాం. కానీ ఆ రోజుల్లో అది దీని గురించి మాట్లాడడానికి భయపడేవాళ్ళు. అంతే కదా. ఎందుకంటే ఒక పక్క కమ్యూనిస్టులు, వాళ్ళకి ఇది ఆర్థిక సరళీకృత విధానం అంటే అది నచ్చేది కాదు, తెల్లారు లేసి గొడవ. ఇటుపక్క బీజేపీకి వాళ్ళకు లోపల సంతోషం ఉన్నా పైకి మాత్రం వాళ్ళు వ్యతిరేకించేవాళ్ళు. సో రెండు పక్కల బల్యాలు. అట్లాంటి పరిస్థితుల్లో తర్వాత ఇది ఏమిటో తెలియదు, ఆర్థిక సంస్కరణ అన్నది అది ఎటుపక్క పోతుందో ఎవరికి తెలియదు. కాబట్టి అంత పెద్ద రిస్క్ తీసుకొని అద్భుతమైన విజయాన్ని సాధించడం అన్నది మామూలు విషయం కాదు. ఇది ఒక్కటి చాలు పివి గారి చరిత్ర చిరస్థాయిగా నిలిచిపోవడానికి. చాలా కరెక్ట్ చెప్పారు. రైట్. పివి గారు ఎప్పుడు మౌనంగా ఉంటారు, మౌనాన్ని కప్పుకొనే ఉంటారు నిత్యం. ఆయన ఏం మాట్లాడు, ఏం తేల్చడు అనే ఈ అపప్రద ఏదైతే ఉందో దీనివల్ల ఆయనకు మంచి జరిగిందా చెడు జరిగింది అనుకోవాలా? అంటే ఒక మనిషి ఎదిగినా కొద్దీ తక్కువ మాట్లాడాలి. ఓకే. ఎందుకంటే ఒక ప్రధానమంత్రి స్థాయి అంటే ఆయన ఎప్పుడూ ఆ స్థాయిలోనే ఉన్నట్టు అయితే నంబర్ 1 లేకుంటే నంబర్ 2 పొజిషన్ ఉంది. 1980 నుండి అంటే 80 నుండి ఎప్పుడైతే ఆయన ఫారెన్ మినిస్టర్గా పదవి చేపట్టారు అప్పటి నుండి కూడా ఆయన నంబర్ 2 పొజిషన్. అంతే. ఆ స్థాయిలో ఉన్న మనిషి పొల్లు మాటలు మాట్లాడకూడదు. తర్వాత ఆయన చేపట్టిన అది ఆయన ఏమంటారు, దాన్ని ఏమంటారు, సంస్కరణలు కాదు, శాఖ ఎలాంటిదంటే చాలా డెలికేట్. రైట్. ఫారిన్ అఫైర్స్లో ఒక మాట ఇటు అటు పడ్డా
డిప్లొమసీలో మెయిన్ థింగ్ నేర్పించేది ఏంటంటే మీరు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. ఎస్, ఆయన మొదటి నుండి కూడా ఎక్కువగా వినేవాడు, అది మాట్లాడడం మొదటి తక్కువే. 1999లోనూ 2000లో ఒక టాటా మెమోరియల్ స్పీచ్ అని ఒకటి ఇచ్చారు. ఒక అద్భుతమైన స్పీచ్ అని అనుకోవాలి అది. ఓకే. దాంట్లో ఒక సెంటెన్స్ అంటారు ఆయన, ఏమంటారంటే ఐ హ్యావ్ బీన్ ఎ డూవర్ త్రూ అవుట్ మై లైఫ్, లెస్ ఆఫ్ ఎ టాకర్ ఓకే. అండ్ వెరీ లెస్ టు టాక్ ఫర్ మీ. అంటే నా గురించి చెప్పేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు, నేను తక్కువ మాట్లాడతాను, నా గురించి చెప్పేవాళ్ళు కూడా చాలా తక్కువ ఉన్నారని. అంటే ఆయనకి తెలుసు ఏం చేస్తున్నారు. 17 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగే వ్యక్తి ఆయన మాటల్లో రావణంలో ఏమైనా. ఇంకొక ఆశ్చర్యం సార్, నేను మొన్న ఎక్కడో చదివాను, ఆ కోబాల్ అది కంప్యూటర్ లాంగ్వేజ్, అవి ఒక 3 వచ్చంట. అదే 14 భాషలు మామూలు భాషలు, 3 భాషలు కంప్యూటర్ భాషలు. అది కూడా దాని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తెలుసుకోవడం అంటే దానికి ఒక నేపథ్యం ఉంది, నేను చెప్తాను. ఇది చాలా ఇంట్రెస్టింగ్ నేపథ్యం అది. ఇందిరాగాంధీ గారి హత్య జరిగిన తర్వాత రాజీవ్ గాంధీ గారు అప్పుడప్పుడే ప్రధానమంత్రి, కొత్త అప్పుడే 3 months అయిందన్నాడు. రాజీవ్ గాంధీ గారు చాలా యువకుడు, టెక్నాలజీ సేవి, అంటే చాలా టెక్నాలజీ అంటే అవన్నీ తీసుకురావాలి ఇండియాలో అని ఉత్సాహపడి. ఒకసారి ఏమైందనంటే అప్పుడు పివి గారు బహుశా డిఫెన్స్ మినిస్టర్ అనుకుంటాను, ఓకే, ఆయన కూర్చున్నాడు పక్కనే, ఎవరితో మాట్లాడుతున్నారు రాజీవ్ గాంధీ గారు. ఓకే. నేను టెక్నాలజీ మన దేశంలో విస్తృతంగా తీసుకురావాలని అనుకుంటున్నాను, కానీ మా పెద్దవాళ్ళకి మరి అది నచ్చుతుందో లేదో, పెద్ద ఓల్డ్ గార్డు వాళ్ళకి అర్థం అవుతుందని చెప్పే భాష అని వారితో అంటున్నారు అన్నమాట. ఓకే, ఓకే. పక్క నుండి పివి గారు విన్నారన్నమాట. అప్పుడు అదే సాయంత్రం నాతో మాట్లాడారు. అంటే ఆ కాలంలో 84-85 ప్రాంతంలో మేము ఓ సందిగ్ధంలో ఉన్నాం, టీవీ టెక్నాలజీ వైపు వెళ్ళాలా, కంప్యూటర్ టెక్నాలజీ వైపు వెళ్ళాలని మేము అప్పుడు ఇంకా ఆలోచిస్తున్నాం. ఓకే. అంతకుముందు 15 రోజుల ముందు పివి గారు ఇక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు ఇదే మాట చెప్పాను, మేము ఇలా ఆలోచిస్తున్నామని. అంటే అది వినూరుకున్నారు తప్ప ఆయన మనసులో నాటుకొని పోయింది, అంతే, అది జ్ఞాపకం ఉండింది అంతే తప్ప ఆయన ఏమీ వదిలివ్వలేదు. అప్పుడు ఢిల్లీలో ఈ సంఘటన జరిగిన తర్వాత రాత్రి ఫోన్ చేసి నాకు సాయంత్రం, అరే నువ్వేదో కంప్యూటర్ టెక్నాలజీ గురించి ఏదో మాట్లాడావు కదా, నీ దగ్గర శాంపుల్స్ అవి ఉన్నాయా అని అన్నాడు. అప్పుడు 3 శాంపుల్స్ చేసి పెట్టాను. అయితే నాన్న ఉన్నాయి బాపు, కావాలంటే ఒకటి మీకు పంపిస్తాను, మీకు ఏమైనా నేర్చుకోవాలని అంటే, అవునవును నాకు నేర్చుకోవాలని ఉంది, ఒకటి పంపించు అని చెప్పారనమాట. సరే నెక్స్ట్ డే మాకు మా మనిషి ఎవరో ఢిల్లీకి వెళుతుంది, ఆయన ద్వారా పంపించాను. ఈ తర్వాత నాకు ఈ బేసిక్స్ నేర్పించేవాడు ఎవరైనా ఉన్నారా, నాకు కొంచెం నేర్పించండి, నేర్పించే వ్యక్తిని ఎవరైనా పంపించండి నా దగ్గరికి అని. ఢిల్లీలో నాకు తెలిసిన ఒక అంటే కంప్యూటర్ నేర్పేవాడు ఒక తెలిసిన వాడు ఉంటే వాడికి చెప్పాను, మా నాన్నగారు నేర్చుకుందాం అనుకుంటున్నారు, మీరు వెళ్ళి నేర్పగలరా అని. ఆయన అయ్యో అంత మహాభాగ్యం, తప్పకుండా వెళ్తానని వెళ్ళారు. ఆయన 3 సిట్టింగ్స్, 4వ సిట్టింగ్స్ అంతే. తర్వాత బాబు నువ్వు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏం లేదు, పుస్తకాలు తెచ్చిపెట్టి సరిపోతుంది అక్కడ. ఓకే. సో 6 నెలల తర్వాత నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు చెప్పారు, నువ్వు చాలా మంచి పని చేశారా పంపించడం, ఇప్పుడు నాకు ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ కంప్యూటర్స్ అని. తర్వాత ఎన్నోసార్లు రాజీవ్ గాంధీ గారు కూడా అప్పుడు ఆ కాలంలో ఒక 5 కంప్యూటర్లు దేశంలో ఉన్నాయంటే ఒకటి పివి గారి దగ్గర, ఒకటి రాజీవ్ గాంధీ గారి దగ్గర. అంత ఆయనకి ఆ ఇష్టం పెరిగిపోయింది. అంటే నేను ఇందాక చెప్పాను ఇక సైన్స్ టెక్నాలజీ అంటే అంత ఇష్టం ఆయనకి. క్విక్ లెర్నర్, ఆయనకి ఏది ఇచ్చినా కానీ తొందరగా నేర్చుకునే తత్వం అయింది. సో అది ఆ టెక్నాలజీ అంత తొందరగా మాస్టర్ చేసుకోగలిగారు. అంతేకాకుండా మీరు అన్నట్టు 3 కంప్యూటర్ భాషలు కూడా నేర్చుకున్నారు. అంటే ఆ కాలంలో ఏమిటంటే లైనెక్స్ అనేది ఇప్పటికీ కూడా చాలా ఇంపార్టెంట్, అప్పుడే నేర్చుకున్నారు ఆయన. అంటే ఆసక్తి, ఒక మనుషులు ఎప్పుడు చెప్పేవారు శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని గీతలో ఉంది. ఇప్పుడు నేర్చుకోవాలనే జిజ్ఞాస ఉండాలి మనిషికి. ఈ జిజ్ఞాస అనే పివి గారికి లాస్ట్ చివరి దశ వరకు కూడా ఉండింది. నేను ఇంకోటి చాలా ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. పివి గారికి 2001లో 1-2 ఆయనకి వేళ్ళలో చిన్న ప్రాబ్లం వచ్చింది. అయితే డాక్టర్లు ఏం చెప్పారంటే వేళ్ళకు ఎక్సర్సైజ్ చాలా అవసరము, రోజు ఇలా ఎక్సర్సైజ్ చేయండి అని ఒక బాల్, ఒకటి సాఫ్ట్ బాల్ తెచ్చిచ్చారు. మీరు ప్రెస్ చేస్తూ ఉండండి పొద్దున సాయంత్రం. అయితే
సరే ఆయన ఒక రోజు చేశారు, కానీ రోజు జనం రావడం పోవడం అది నడుస్తుంది. ప్రధానమంత్రి ఉన్నా లేకున్నా, మంత్రిగా ఉన్నా లేకున్నా అది నడిచేది. అందరి ముందు ఈ బాల్ నొక్కడం కూర్చోవడం ఏంటి అసహ్యంగా ఉంది అనుకొని ఆయన ఏమన్నారంటే ఒక క్యాష్ షో తీసుకురండి అని మా పిఏకి చెప్పాడు. 2002లో ఆయన ప్రారంభించారు. అంటే పియానో, ఎలక్ట్రానిక్ పియానో. అది 2 సంవత్సరాల్లో 2004 అంటే ఇంకో 6 నెలలు అయితే ఆయన స్వర్గస్థులు అవుతారన్న సమయంలో జూన్లో చెప్పారు నాకు, ఐ హ్యావ్ నౌ మాస్టర్డ్ ఇట్, ఐ యామ్ గుడ్ ఇనఫ్ ఫర్ ఎ కన్సర్ట్. అంటే నేను సంగీత విభాగం కూడా చేయడానికి తయారుగా ఉన్నాను. అంటే ఒక అడ్వర్స్ కండిషన్, వేళ్ళు సరిగా పనిచేయడం అనేది అది ఒక అడ్వర్స్ కండిషన్. అద్భుతాలంటే ఎవరికి తెలియదు ఇవన్నీ. అడ్వర్స్ కండిషన్ కూడా తనకి అడ్వాంటేజ్గా మార్చుకున్నారు చూడండి. అంటే ఒక కొత్త స్కిల్ నేర్చుకొని ఒక అవకాశంగా చూశారండి. దిస్ ఈస్ వాట్ ఈస్ అదే మరి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నది. ఆయన చివరి వరకు కూడా ఆయన పుస్తకాలు చదవడే కానీ కొత్త విషయాలు నేర్చుకోవడమే, అది ఎవరైనా చెప్పనివ్వండి. మా అమ్మాయితో కూర్చునేవాడు, సంగీతం, ఆ అమ్మాయికి సంగీతం అంటే ఇష్టం. ఏమమ్మా ఇది నువ్వు సంగీతం పాడు, నువ్వు ఇది వచ్చా, ఈ కీర్తన వచ్చా, ఈ కీర్తనలో ఈ సరిగిన ఆరోహణ ఇలా అవరోహణ ఇలా, ఇవన్నీ మాట్లాడేవారు అనమాట. అంటే ఒక మనిషికి అసలు మనం ఒక రంగంలోనే పట్టు సాధించడం ఒక జీవితకాలం సరిపోతుంది మనకి. కానీ అలా కాదు, ఎన్నో రంగాలు, సాహిత్యం, సంగీతం. ఆయన చిన్నప్పుడు మీకు తెలుసో తెలియదో నాటకాల్లో కూడా ఆయన ప్రవేశం ఉంది. ఒక స్త్రీ పాత్ర వేసేవారట చిన్నప్పుడు. అంటే ఆయన అభిరుచి ఎన్నో రంగాల్లో ఉండింది. మా గర్వం ఏంటంటే మా జర్నలిస్ట్ అంట, ఆయన జర్నలిస్ట్, కాకతీయ పత్రిక నడిపేవారు. సదాశివరావు గారు, కమలపతి సదాశివరావు గారు అని గొప్ప రచయిత ఆయన ఇద్దరు కలిసి అది దాదాపు 3-4 సంవత్సరాలు నడిపారు. చాలా అద్భుతంగా నడిపారు. జయ అనే మారు పేరుతో కూడా ఆర్టికల్స్ రాసేవాళ్ళు. చాలా ఎన్నో, గొల్లరామవ్వ, మంగయ్య గారి అదృష్టం. ఇటీవల కాలంలో ఇంకో 5-6 ఆయన రాసిన ఆ కాలంలో రాసిన కొన్ని కథలు దొరికాయి. అంటే కథలు అనడానికంటే కథానికలు చిన్నవి, 5 పేజీలు 6 పేజీలు, అవన్నీ మళ్ళీ సంకలనం చేసి త్వరలో మీ ముందుకు తీసుకొస్తాం. ఆ పుస్తకం కూడా అద్భుతమైన కథలు అవి, చిన్నవి కానీ లాట్ ఆఫ్ మీనింగ్. అంటే తన ఎక్స్పీరియన్సెస్ అవన్నీ రాశారని అద్భుతంగా ఉన్నాయి. ఇంకోటి నాకు బాగా ఆశ్చర్యం అనిపించింది ఇంకో విషయం ఏంటంటే, ఆయన స్వపక్షంలో ఎప్పుడు విపక్షంలో ఉండేవాళ్ళు అంట కదా. అంటే ఫోరం, ఆయన ఎప్పుడు ఈ వాజ్ వెరీ పర్టికులర్ అబౌట్ ఫోరం. ఏ ఫోరంలో మాట్లాడుతున్నారు, పబ్లిక్ ఫోరంలో ఎప్పుడు క్రిటిసైజ్ చేయలేదు. తనకు ఒక ఫోరం దొరికినప్పుడు, అంటే మంచి వేదిక దొరికినప్పుడు, అంటే ఒక చర్చ జరిగే సమయంలో ఆయన ఎప్పుడు వెనక్కిపోయేవాడు. ఆయన మనసులో ఏది తప్పకుండా చెప్పేవాడు. చివరికి ఏం జరుగుతుంది అనే దాని మీద ఎప్పుడు ఆయన ధ్యాస పెట్టేవాడు కదా. చెప్పడం బాధ్యత, అంతే. దానిలో విశ్లేషించి చెప్పడం, ప్రోస్ ఇది కాన్స్, దీనివల్ల ఈ నష్టం జరుగుతుంది, దీనివల్ల మీకు లాభం జరుగుతుంది, విశ్లేషించి చెప్పడం నా ధర్మం. అది ఎప్పుడు ఆయన వెనక్కిపోలేదు. మీరు చాలామంది అంటుంటారు, ఎమర్జెన్సీ కాలంలో అప్పుడు టీవీ ఢిల్లీలోనే ఉన్నారు కదా, ఆయన చెప్పలేకపోయాడా ఇందిరాగాంధీ అని అంటే తప్పకుండా చెప్పారు. ఆయన ఆవిడకి రోజు వెళ్ళి చెప్పేవాడు, ఇలాంటి పరిస్థితి మంచిది కాదు, మనం ఈ ఎమర్జెన్సీ అన్నది దీనివల్ల దుష్పరిణామాలు వచ్చే అవకాశం ఉంది. ఈవిడే చెప్పేవారు, సంజయ్ గాంధీ గారు కూడా చెప్పేవారు. ఇప్పుడు కొన్ని ఏమైందనంటే ఎమర్జెన్సీలు ఆ ఉద్దేశం మంచిదైనా ఆచరణలో చాలా ఎక్సెసెస్ జరిగాయి, ఫెయిలియర్. అది చెప్పిన తర్వాత బహుశా ఈయన అడ్వైస్, మరి రిపీటెడ్ అడ్వైస్ వల్ల 2 సంవత్సరాల తర్వాత ఎమర్జెన్సీ తేయడం జరిగింది. అది ఒక బ్లాక్ మార్క్గా మిగిలిపోతుంది ఇందిరాగాంధీ లైఫ్ హిస్టరీలో. అంటే ఆయన ఎప్పుడు ఆ వేదికను ఎప్పుడు వదులుకోలేదు. ఆయనకి ఛాన్స్ దొరికినప్పుడు తప్పకుండా చెప్పారు. దానికి దొరికిందండి. అంటే రాజీవ్ గాంధీ గారి పరిపాలన లోపాలు ఉన్నప్పుడు పత్రికలకు ఆర్టికల్స్ రాసేవాళ్ళంటే మారు పేరుతో. అవును, ఆయన క్రిటిసైజ్ మెయిన్ స్ట్రీమ్ అని ఒక పత్రిక ఉండింది. అందులో ఈయన పెన్ నేమ్తో రాసేవారు అన్నమాట. అంటే అభిప్రాయం ప్రజలకు తెలవాలి, కొంతమంది లోటుపాట్లు తెప్పి ఎవరో ఒకరు చెప్పాలి కదండి. ఇప్పుడు ఆయన మంత్రిగా ఉన్నారు, ఆయన కొన్ని విషయాలు పూర్తిగా చెప్పే అవకాశం ఉంటుందో లేదో అని
ఇంకా ఇంకోటి అంటే ఎడ్యుకేషన్ మన ఇది జనరేషన్ గ్యాప్ కూడా ఉండింది కదా. అవును. రాజీవ్ గాంధీ గారికి ఆయనకి జనరేషన్ గ్యాప్ కూడా ఉండింది కాబట్టి అవును. 1-2 వ్యాసాలు రాసిన మాత్రం అది వాస్తవమే, పెన్నేమ్తో రాశారు. అంటే తర్వాత చాలామంది తెలిసింది వీరే రాశారని, కానీ రాసిన మాట వాస్తవం. అది ఈ మధ్య బయటపడినట్టుంది కదా, అంటే లేటర్ అంటే ప్రధానమంత్రిగా వచ్చింది. ఆ మాట వాస్తవం. అయితే మన జయా విజయ అనే పేరుతో కాకతీయ పత్రికలు ఎన్నో రాశారని, అది కూడా మరి ఆలోచన అన్నది ఎట్లా అంటే అది ప్రజలకు చెప్పే వరకు అది బయటికి వచ్చే వరకు, మీరు జర్నలిస్ట్గా మీకు బాగా తెలుసు, ఆ జర్నలిస్ట్కి టెండెన్సీ ఉన్నవాళ్ళు ఆలోచన ఇది 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 మనం ప్రజలకు ముందు పెట్టాలి అన్నది, అది ఏమిటంటే అది తన్నుకొని వస్తుంది మనకి, ఆపుకునేది కాదు. కానీ ఎంత అద్భుతం అండి, అంత ఎంత చక్కగా ఆయన చెప్పాల్సిన భావాన్ని దాన్ని పోనివ్వకుండా చేరవేయడం, ప్రజలకి చేరవేయడం. తర్వాత సరే నందరాజు విషయం మనం ఏం చెప్తాం, మనం ఏం చేయలేము. ఒక విషయాన్ని విశ్లేషించి చెప్పడం వరకే బాధ్యత. తర్వాత ప్రజలు ఎట్లా రియాక్ట్ అవుతారు, పాలకులు ఎట్లా రియాక్ట్ అవుతారు వాళ్ళ విచక్షణ. రైట్. అంటే ఇంత గొప్ప, అంటే నెహ్రూ కుటుంబంతో అంత అద్భుతమైన సంబంధాలు ఉండి, నెహ్రూ గారితో అంత మంచి అది ఉండి, అవినాభావ ఇందిరా గారితో అంత ఉండి, రాజీవ్ తర్వాత నుంచి ఆయనకి ఇందిరా కుటుంబం మీద ఏమన్నా ద్వేషం లాంటిది అన్న మొదలు? ద్వేషం ఇప్పుడు లేదు. ఆయన ఎప్పుడు చెప్పేవారు ఆ కుటుంబం చాలా అంటే ఎంతో గౌరవం ఉండేది. చివరి వరకు కూడా ఆయన ఆ గౌరవాన్ని వెలిబుచ్చేవాడు. ఎంతోమంది వచ్చేవాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట. సోనియా గాంధీ గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆవిడ మీకు ఎగెన్స్ట్గా పనిచేస్తుంది అని అంటే, ఎగెన్స్ట్ ఏమిటి, ఫార్ ఏమిటి, కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆవిడకి ఆవిడ మనసులో ఏది కరెక్ట్ అనిపిస్తుందో అది ఆవిడ చేస్తుంది. ఎప్పుడూ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండదు, అయినంత మాత్రాన ఆ నిర్ణయం తప్పని మనం చెప్పలేము. ఈరోజు నేను మొన్నటి వరకు కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నాను, నేను తీసుకునే నిర్ణయాలు కొంతమంది నచ్చలేదేమో, అలాగే ఆవిడ తీసుకునే నిర్ణయాలు కొన్ని నాకు నచ్చుతాయి, నచ్చకపోతుంది, అదేమిటి అభిప్రాయ భేదం అంతే తప్ప మీరేదో వచ్చి మీరు నన్ను ఏదో మళ్ళీ టేకప్ చేసి ఆవిడతో కొట్లాడని ఇదంతా అవసరం లేని మాటలు అని అక్కడికి కట్ చేసేవాళ్ళు. సో ఎప్పుడూ ఆ కుటుంబం గురించి చెడుగా మాట్లాడి మేము ఎప్పుడు వినలేదు. ఎప్పుడు అంటే ఆయన ఎవరి గురించి ఆయన పల్లెత్తు మాట, అందుకే ఆయన అజాత శత్రువు. ఇంకొక విషయం సార్, అంటే రాహుల్ అండ్ ప్రియాంక రాజకీయాలకు పనికిరారు అని చెప్పడం వల్లనే వాళ్ళ కోపం అనేది ఒక మాట. అది చాలా అపోహ మాత్రమే. అంటే ఆయన పోయినప్పటికీ 2004లో వాళ్ళ వయసు ఏంది, చిన్నపిల్లలు, అప్పటికి ఇంకా వీళ్ళు ఎవరు రాజకీయ రంగ ప్రవేశం ఏం చేయలేదు. సోనియా గాంధీ గారు వచ్చే 3-4 సంవత్సరాలప్పటికీ 98-99లో ఆవిడ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా వచ్చింది. కాబట్టి వాళ్ళు పనికి వస్తారా పనికి రారా అని చెప్పే అవకాశం ఎక్కడ ఉండిందండి. అంటే నాకు అత్యంత సన్నిహితుల ద్వారా, అంటే ఆ సర్కిల్లో ఉన్న వాళ్ళ ద్వారా తెలిసిన విషయం ఏంటంటే, మాతో ఇప్పుడు ఆ సందర్భంగా ఎప్పుడు మాట్లాడింది లేదు, అది చెప్పే అవకాశం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు పిల్లల గురించి పిల్లల్ని రాజకీయాలకు సరిపడా తయారు చేయండి, మీరైతేనే చేయగలరు అట్లా కాదు. ఒక వదంతి ఏముందంటే అది నిజమంతో నాకు తెలియదు, కానీ సోనియా గాంధీ గారు ఒకసారి ఒకనొక సందర్భంలో నేను మీ కూతురు లాంటి వాళ్ళు, అంటే బీవీ గారు కూడా నీ కూతురు లాగానే చూసేవాడు, ఈ కూతురు లాంటిదాన్ని నేను రాజకీయాల్లో వస్తే ఎలా ఉంటుంది చాలామంది అడుగుతున్నారు నన్ను. అప్పటికి 3 మరణాలు ఆ కుటుంబంలో చూసినవాడు. బీవీ గారికి కూడా ఏంటంటే ఆ కుటుంబంతో అంత సాన్నిహిత్యం. 3 చావులు చూశాడు ఇక్కడ. చూసిన తర్వాత ఒక విధంగా ఆయనలో భయం చేరుకుంది అన్నట్టు. అయ్యో ఇంత పెద్ద కుటుంబంలో మరి ఇంకో సంఘటన జరగకూడదన్న ఉద్దేశంతో, అదే ఆయన ఉద్దేశం. ఆవిడ చెప్పారు, మా అమ్మ ఇప్పుడు మీరు రాజకీయాల గురించి ఆలోచించొద్దు, ఇంకా సమయం చాలా ఉంది, పరిస్థితులు సామాన్యం కానివ్వండి, అయిన తర్వాత మనం ఆలోచిద్దామని ఏదో తనకు తోచిన విధంగా ఒక తండ్రి కూతురికి ఏ విధంగా చెప్తారో అడ్వైజ్ ఇస్తారో ఆ విధంగా అడ్వైజ్ ఇచ్చారని. అది ఆవిడకి రుచించలేదని ఇది వదంతి మాత్రమే, అది ఎంతవరకు నిజం ఆయన చెప్పలేదు, ఆవిడ చెప్పలేదు. కాబట్టి ఇది వదంతి మాత్రమే సర్క్యులేట్ అవుతుంది. ఇది చాలా అప్పటి నుండే ఆయన ఆవిడకి ఇష్టం లేదని ఇదంతా ప్రజలు మాట్లాడుకునే విషయం తప్ప ఆయన ఇప్పుడు సోనియా గాంధీ గురించి కానీ
లేక వాళ్ళ పిల్లల గురించి కానీ ఎప్పుడూ నెగిటివ్గా మాట్లాడింది కానీ ఎప్పుడూ లేదు. అది మేము ఎప్పుడు వినలేదు. ఓకే, ఎప్పుడు ఆంతరంగిక చర్చల్లో కూడా ఎప్పుడు లేదు అసలు. ఎన్నోసార్లు ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. కానీ నేను ఒకసారి అడిగాను కూడా, ఇట్లా అనుకుంటున్నారు మరి మీకు ఏదో పడట్లేదని. అనుకుంటారా దానికి ఏమిటి ఆయన కొట్టి పడేసాడు తప్ప ఆయన ఏమిటి మాట్లాడలేదు. మరి నాకు నచ్చలేదు అని అంటే నేను సమర్థవంతంగా ప్రధానమంత్రి పదవిని చేశాను అంతే తప్ప మరి నేను చేసింది ఎవరికి లేదు. ఎందుకంటే ఆ కుటుంబం పట్ల నాకున్న గౌరవం అలాంటిది. ఐ ఆల్వేస్ ట్రీటెడ్ హర్ యాజ్ మై డాటర్. ఆ కుటుంబంతో అంత సాన్నిధ్యం నాకు ఉండింది. ఐ ఆల్వేస్ ట్రై టు ప్రొటెక్ట్ దెమ్. ఓకే, వాళ్ళకి కావాల్సిన సెక్యూరిటీ నేను మధ్యలో నేను సూపర్వైజ్ చేస్తుండేవాడిని. మై మేజర్ కన్సర్న్ వాజ్ దాట్ ఆ కాలంలో. కాబట్టి ఇదన్నీ వదంతులు మీరు పెద్ద పట్టించుకోవద్దు అని చెప్పేవారు అన్నమాట. ఇక పివి గారి అతిపెద్ద వైఫల్యాలుగా కొన్ని చెప్తారు. వాటి గురించి మీరేనా అంటే ఉదాహరణకి భోపాల్ గ్యాస్ ఉదంతనలకు తీసుకోండి. భోపాల్ గ్యాస్ గురించి కూడా చాలామంది అపోహల్లో ఉన్నారు. అవును, అప్పుడు హోంమంత్రిగా ఉన్నారు. అప్పుడు విదేశాంగ మంత్రి అనుకుంటా. విదేశాంగ మంత్రిగా ఉన్నారు. భోపాల్ గ్యాస్ ట్రాజడీ జరిగినప్పుడు ఆండర్సన్ ఎవరో ఉన్నారు అప్పుడు. అప్పుడు మన దేశంలోనే ఉన్నాడు. ఆయన్ని దేశం నుండి వెళ్ళి దాటించడానికి పివి గారు పరోక్షంగా దోహదం చేశారనేది ఒక అపవాదం. అసలు నిజం ఏమిటనంటే ఆయన భోపాల్లో ఉన్నాడు, భోపాల్లో బాంబే ఉన్నాడు, ఢిల్లీకి వస్తున్నారు, అక్కడ నుండి వెళ్ళిపోతున్నారని వెళ్ళనిచ్చారు ఆయన్ని అనేది వదంతి. ఎంతో నిజమో అది మనకు తెలియదు. క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ప్రధానమంత్రి కార్యాలయం నుండి వచ్చాయి. అప్పటికి ఇంకా ఎంతమంది చనిపోయారు, ఏం జరిగింది అన్నది ఇంకా ప్రజలకు తెలియదు. దాటించడం మంచా కాదనేది ఇప్పుడు మనం జడ్జిమెంటల్గా ఉండడం అది సరి అయిన పద్ధతి కాదు. మరి ఎందుకు ఆ డెసిషన్ తీసుకున్నారు ప్రధానమంత్రి కార్యాలయం? ఆయన తెలిసి చేశారా తెలియక చేశారా అది మనకు తెలియదు. కానీ పివి గారి ప్రమేయం దాంట్లో ఉందనడం పూర్తిగా 100% అబద్ధం. ఆయనకి ఎట్లాంటి ప్రమేయం లేదు. ఆయనకి ఏదైనా ప్రమేయం ఉండే ఆయన్ని కన్సల్ట్ చేస్తే మాత్రం తప్పకుండా ఆయన ఆపేవారేమో. కానీ నాకు తెలిసినంత వరకు తర్వాత ఎన్నోసార్లు ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. కానీ ఆయన ఈ విషయం తెలిసినట్టుగా ఇప్పుడు చెప్పలేదు. ప్రస్తావించారా అసలు? ఆయన అసలు ప్రస్తావించడం ఎన్నోసార్లు జరిగింది. గ్యాస్ విషయం జరిగిన మారణకాండ గురించి అందరికీ తెలిసిన విషయం. అది ఎన్నోసార్లు మేము డిస్కషన్తో కూడా వచ్చింది. కానీ ఈయన బాధ్యత, ఈయన ఏదో చేశారని ఆయన ఎప్పుడు మాట్లాడలేదు, చెప్పలేదు. అసలు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆయన తెలియదు ఆయనకి. హీ వాజ్ నాట్ కన్సల్టెడ్. హీ వాజ్ నాట్ కన్సల్టెడ్. డైరెక్షన్స్ వెంట్ డైరెక్ట్లీ ఫ్రమ్ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్. ఇప్పుడు చీఫ్ మినిస్టర్గా ఆయన అర్జున్ సింగ్ గారు ఉన్నారు. అర్జున్ సింగ్ గారు డైరెక్ట్గా మాట్లాడుకున్నారట రాజీవ్ గాంధీ గారితో. ఆయనకి మరి ఆయన దేశం వెళ్ళేట్టుగా ఆయనకి ఏదో కొంత సానుకూల పరిస్థితులు కల్పించారని అంటారు. కానీ పివి గారి ప్రమేయం ఏమాత్రం కూడా లేదు. ఎందుకంటే చీఫ్ మినిస్టర్ డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడుకుంటే ఈయన ప్రమేయం. హత్య ఆయన హోంమంత్రిగా ఉన్నప్పుడు జరగడం, ఇందిరాగాంధీ హత్య ఉదంతం, అది దాంట్లో కూడా కొన్ని అపోహలు. ఇటీవల కాలంలో కొంత చర్చ కూడా జరిగింది. అది నాకు ప్రత్యక్షంగా నాకు తెలుసు. ఎందుకంటే నేను ఆ సమయంలో నేను ఢిల్లీలోనే ఉన్నాను. ఆ హత్య జరిగిన వెంటనే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుండి 2 వ్యక్తులు వచ్చారు. నయన్ మోతీలాల్ నిర్మారికి, అప్పుడు ఆయన హోంమంత్రి. ఒక పెద్ద ఇష్యూ అయినప్పుడు ఏం చేస్తాం, క్యాబినెట్ దాంట్లో అన్నిటికన్నా పెద్ద ఉన్నతాధికారి, హూఎవర్ ఈజ్ ద హైయెస్ట్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్, నేను ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్. ఇప్పుడు బ్రహ్మాండమైన జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి, చాలా ప్రాముఖ్యతతో కలిగిన. అది ఎవరు ఇప్పుడు చేస్తున్నారు, సీఎం నేనే చూస్తానన్నారు. అట్లాంటిదే జరిగింది అప్పుడు. ఒక పెద్ద అదే అనుకోని సంఘటన అది ప్రజలు అది మొత్తం ఢిల్లీ అంతా అట్టుడిగిపోతుంది. అప్పుడు ఏమన్నారు ప్రధానమంత్రి దగ్గర నా దూతలు ఏమన్నారు, ఇది చాలా పెద్ద సమస్య, అది ప్రైమ్ మినిస్టర్ ఈజ్ సీజ్డ్ ఆఫ్ ద మ్యాటర్. ప్రైమ్ మినిస్టర్ ఈజ్ సీజ్డ్ ఆఫ్ ద మ్యాటర్ అని ఆయన పర్యవేక్షణలో ఉంది.
ఓకే. మీరు దీంట్లో ఏమాత్రం జోక్యం కల్పించుకోవద్దు. ఎందుకు ఇది ప్రతిసారి జరుగుతుంది. ఓకే. ఇప్పుడు ఒక చీఫ్ మినిస్టరు పర్యవేక్షణలో జరుగుతుంది ఉంటే అది స్పెసిఫిక్గా చెప్తారు. ఎందుకంటే రెండు ఆర్డర్స్ కదా. అవును, అవును. ప్రధానమంత్రి ఓ మాట అంటాడు, హోంమంత్రి ఇంకో మాట అంటాడు, డిఫెన్స్ మినిస్టర్ ఇంకో మాట అంటే అప్పుడు సమన్వయం కాదు. అందుకని పిఎంఓ ఈజ్ హ్యాండ్లింగ్ ఇట్. మీరు దీంట్లో మీరు ఎట్లాంటి జోక్యం కల్పించుకోకూడదు అని క్లియర్గా చెప్పడం జరిగింది దానికి. ఆ తర్వాత నానావతి కమిషన్ కూడా వేశారు. ఇదంతా మొత్తం దీని మూలాల్లోకి పోవాలని దాదాపు 2-3 సంవత్సరాలు అది దాని మీద చర్చ కూడా జరిగింది. ఊచకోతకు సంబంధించి కూడా ప్రమేయం లేదు. ఎవరో వచ్చి చెప్పారు ఆయనకి, విలేకరులు వచ్చి చెప్పారు చాలా జరుగుతుంది ఇలా అంటే ఇప్పుడు నాకున్న పరిధిలో నేను చేయగలిగింది ప్రధానమంత్రికి చెప్పడం, ప్రధానమంత్రి ఉన్న పిఎంఓ వాళ్ళకి ఆఫీసర్స్కి టు అప్రైజ్ దెమ్ ఆఫ్ ద సిచ్యువేషన్. ఓకే, అది నేను చేస్తాను అంతే అని రోజు పొద్దున మధ్యాహ్నం రాత్రి సిచ్యువేషన్ అంతా వారికి చెప్పేవారు. ఎందుకంటే డైరెక్షన్స్ క్లియర్గా ఉన్నాయి, ఏమీ దాంట్లో జోక్యం కల్పించుకోకూడదు. కల్పించుకోవద్దంటే హైరార్కీ అలాగే ఉంటుంది కదండి. ఒక కలెక్టరు సబ్ కలెక్టర్ మీద చేయొద్దు అని అంటే అది అడ్మినిస్ట్రేషన్లో మరి అది జోక్యం కల్పించిన అవకాశం ఉండదు కదా. ప్రతిసారి పివి గారు భుజం మీద తుపాకి పెట్టి పేల్చడం అది క్లారిఫై కూడా అయింది. ఈ విషయం కొత్త ఏమీ కాదు. చర్చ చాలా కాలం జరిగింది. నానావతి కమిషన్ వెంట ఇంటూ ద డీప్ రూట్ కాజ్ ఆఫ్ ద హోల్ థింగ్. ఈ అపోహ ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది అని దాన్ని కూడా చాలా చర్చ జరిగింది. కూడా వెళ్ళడం జరిగింది. క్లీన్ చిట్ ఇచ్చారు ఆయన, ఇట్లాంటి సంబంధం లేదు అని కూడా చెప్పారు ఆయనకి. రైట్. ఇక అతిపెద్ద సమస్య రామ జన్మభూమి, బాబ్రీ మసీద్ కూల్చివేత. ఏదో అంటే ఎలా చెప్తారంటే అప్పట్లో నీరజ్ చక్రవర్తి రోమ్ తగలబడుతుంటే ఫిడీలు వాయించినట్టుగా పివి గారు అప్పుడు అది కూలిపోతుంటే పూజ గదిలో పూజ చేస్తున్నారు, చిట్ట చివరి గుమ్మటం కూలాకెళ్ళేశారు. ఇది చాలా హాస్యాస్పదం. అంటే ఈ ఘటనాక్రమం అంతా ఆయన ఒక పుస్తకంలో రాశారు. ఓకే, అది నా టేబుల్ మీద ఉంది, నేను చూపెడతాను. ఓకే. అంటే అప్పుడు జరిగిన ఒక్కొక్క నిమిషం ఏమేం జరిగింది అనేది ఒక పుస్తకం తర్వాత ఆయన చనిపోయిన తర్వాత నేను పబ్లిష్ చేయించాను. ఓకే. అది పొద్దున్నే ప్రారంభమైంది ఇది. అవును. అయిన తర్వాత అది కూల్చడం ప్రారంభమైంది. దాని నేపథ్యం కూడా మనం అర్థం చేసుకోవాలి. ఓకే. ఈ 2000 అంటే 1992 జూలై నుండి ఈ కర్సేవా చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇంకొక విషయం చాలామంది తెలియని విషయం ఏంటంటే జూన్లోనే అయోధ్యలోనే ఇట్లాంటి కాంగ్రిగేషన్, ఇట్లాంటి ఒక సభ ఒకటి జరిగింది, చిన్న స్థాయిలో జరిగింది. అప్పుడు కూడా ఈ భయం ఉండింది, వాళ్ళు ఏదైనా చేస్తారేమో అని భయం. అప్పుడు విపక్షాలు అంటే అప్పుడు వాజ్పేయి గారు అలాగే అద్వానీ గారు వచ్చి వారికి అష్యూరెన్స్ ఇచ్చారు. హిందూ పరిషత్, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళందరూ వచ్చి అష్యూరెన్స్ చేశారు, అట్లాంటిది ఏం జరగదండి, మేమేదో మా కార్యక్రమం చేసుకుని వెళ్ళిపోతాం అని జూన్లో చెప్పారు. ఏమీ జరగలేదు. అంటే అదొక ఇన్పుట్గా మనం తీసుకోవాలి. ఫస్ట్ ఇన్పుట్. రెండవది ఏంటంటే సరే మధ్యలో ఇది చిన్న స్థాయి కాదు, చాలా పెద్ద స్థాయిలో చేస్తాం మేము కరసేవ మేము చేసేదంటే పూజ చేసి వెళ్ళిపోతామని, ఏదో టోకన్ అదేమిటంటే ప్రేయర్స్ మేము చేసి వెళ్ళిపోతామని చెప్పారు. అప్పటికి ఇది సమస్య పెద్దదవుతుందేమో అని ఒక అనుమానం. అప్పుడు కళ్యాణ్ సింగ్ గారు చీఫ్ మినిస్టర్, వారిని ఢిల్లీకి రమ్మన్నారు. నేషనల్ ఇంటిగ్రేషన్ కమిటీ అని NIC అని అంటారు దాన్ని. అది ఆ కమిటీలో అంటే ఇక విపక్షాలు, పాలక పక్షాలు అందరూ ఉంటారు దాంట్లో. ఆయన్ని వచ్చి స్టేట్మెంట్ చేయమని చెప్పారు. అప్పుడు నిర్ద్వంద్వంగా చెప్పింది ఏమిటంటే కళ్యాణ్ సింగ్ గారు, నేను చీఫ్ మినిస్టర్ని, అది అంటే లా అండ్ ఆర్డర్ నా పరిధిలో వస్తుంది, ఎలాంటి హాని జరగదు. కానీ ఆయన బీజేపీ ముఖ్యమంత్రి, అప్పుడు బీజేపీ అయితే ముఖ్యమంత్రి కదండి. బీజేపీ ఏమిటి, బీజేపీ పార్టీయే కానీ ముఖ్యమంత్రి ఇస్ కాన్స్టిట్యూషనల్ పోస్ట్. అది ఇప్పుడు చీఫ్ మినిస్టర్ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు గవర్నమెంట్లో ఆయన ఎగ్జిక్యూటివ్ హెడ్, ఆయన అంటే ఒక ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ నమ్మకూడదు, నమ్మక తప్పదు. అది మరి ప్రధానమంత్రికి వచ్చిన అష్యూరెన్స్ కాదు, NICలో చెప్పారు.
అంతేకాకుండా అప్పుడు సుప్రీంకోర్టులో ఎవరో కేసు వేశారు దీని గురించి. ఆయన సుప్రీంకోర్టులో కూడా ఒక అఫిడవిట్ ఫైల్ చేశారు. ఏమనంటే కళ్యాణ్ సింగ్ గారు చీఫ్ మినిస్టర్గా ఐ నో వాట్ మై రెస్పాన్సిబిలిటీస్ సార్, ఎలాంటి డ్యామేజ్ దానికి జరగదు, వాళ్ళు ఏదో కార్యక్రమం చేసుకొని వెళ్తా అంటున్నారు, ఇట్స్ నథింగ్ రాంగ్ ఇన్ దట్, పూజ చేసుకోవడం తప్పేం కాదు కదా, నేను పర్మిషన్ ఇచ్చాను అంతవరకే తప్ప మేము ఎలాంటి దానికి హాని జరగదు అని అష్యూరెన్స్ ఇచ్చారు, అఫిడవిట్ ఇచ్చారు. అంటే మరి సుప్రీంకోర్టులో అఫిడవిట్ అంటే ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ ఇంకా ఫైనల్ వర్డ్, ఎవరైనా అంతకంటే ఇంకేమో చేస్తారు. అంతేకాకుండా మళ్ళీ వీళ్ళంతా ఏది వాజ్పేయి గారు, అలాగే అద్వానీ గారు, విహెచ్పి వాళ్ళు, బజరంగ దళ్ వాళ్ళు అందరూ వచ్చి అష్యూరెన్స్ చేశారు ఏమీ జరగదండి. ఇదంతా కాకుండా ఆయన డైరెక్ట్గా అక్కడ మహంతులు, సన్యాసులు, స్వాములు అందరితోటి మాట్లాడి 6 నెలలు ఎట్లాంటి హాని జరగకుండా వాళ్ళందరి దగ్గర అష్యూరెన్స్ తీసుకున్నారు. అందరు ఏమనుకుంటారంటే వీళ్ళు సాధువులు, సన్యాసులతో మాట్లాడి అదే పడగొట్టేట్టుగా ఈయన మాట్లాడకుండా ఉండాలి అని అగ్రిమెంట్ జరిగింది. తప్పది, చాలా ఇది అపోహ మాత్రమే. ఆయన పుట్టి పెరిగింది ఎక్కడ? హైదరాబాద్లో. ఇక్కడ ముస్లిమ్స్తో నిలబడి కూర్చొని వాళ్ళతో భోజనం చేసి వాళ్ళ ఒక సహచర్యం చేసిన వ్యక్తి ఆయన. ఆయనకు కుల్దీప్ నయ్యర్ గారు ఒక బుక్లో కుల్దీప్ నయ్యర్ గారు తెలిసి తెలియక ఆయన ఏమన్నాడు, తర్వాత వెళ్ళి మాట్లాడితే ఏమన్నారు, నాకు ఎవరో చెప్పారండి, ఆ ఎవరో కూడా ఆయన ప్రధానమంత్రి కార్యాలయంలో కానీ ఏదో మన ఇంట్లో కానీ ఉన్న వ్యక్తి కాదు, ఆయన ఇంకెవరో చెప్పారట. అంటే ఒకటే అసలు దానికి వ్యాలిడిటీ ఉండదు, హియర్సేకి ఏం వ్యాలిడిటీ ఉంటుంది. ఆయన చెప్పారంటే అది ఒక రూమర్ మాత్రమే. ఆ రూమర్ కూడా సెకండ్ హ్యాండ్ రూమర్, అంతే కదా. అది వెళ్ళి అడిగారు ఆయన, ఇది అంటే ఈ మాట చెప్తాడు ఆయన. అంటే అంత ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా రాస్తారో చూడండి మీరు. అయితే ఆ రోజు జరిగింది ఏమిటంటే, ఇదంతా జరిగిన తర్వాత కూడా సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వివాదాస్పదంగా ఉన్న ఆ భూమిని మాకు ఇవ్వండి, వీళ్ళు అపాయింట్ రిసీవర్ అని వీళ్ళు ఒక పిటిషన్ వేసుకున్నారు. అని అబ్జెక్ట్ చేశారు ఎవరు, స్టేట్ గవర్నమెంట్. అదేమిటి, యువర్ ఇన్ఫ్రింజింగ్ ఇన్ టు అవర్ రీజన్, మాకు సంబంధితమైన ఇది సమస్య అది. అదే లా అండ్ ఆర్డర్ అన్నది స్టేట్ సమస్య, ఇంకేం సంబంధం అక్కడ. మేము ఆల్రెడీ గివెన్ అన్ ఇన్సూరెన్స్, నేను ఎఫిడవిటే ఇచ్చాను, మేము ప్రొటెక్ట్ చేస్తాము బాబరీ మసీద్ అని. వాళ్ళు అబ్జెక్ట్ చేశారు. సుప్రీంకోర్టు గేవ్ ఎ డైరెక్షన్ టు సెంట్రల్ గవర్నమెంట్ నాట్ టు ఇంటర్ఫియర్, మీరేం అక్కడ జోక్యం కల్పించుకోకూడదు అని చెప్పారు. చెప్పి మన సుప్రీంకోర్టు ఒక అబ్జర్వర్ని పంపించింది, ఆయన పేరు జ్ఞాపకం ఉంది నాకు, రామకృష్ణ అని. అబ్జర్వర్గా పెట్టారు. అంటే అక్కడ ఏదైనా పరిస్థితి చేయి దాటుతుంటే మాకు ఇమీడియట్గా సుప్రీంకోర్టు చెప్పండి, వీ విల్ పాస్ నెసరీ ఆర్డర్స్. అయితే ఆయన 2 రోజుల ముందు వరకు కూడా అంతా పీస్ఫుల్గా ఉంది, ఎలాంటి కాన్స్పిరసీ నాకేం కనబడట్లేదు, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఇక్కడ ఏమీ లేదు అని చెప్పడం జరిగింది. తర్వాత 3 రోజుల ముందు ఇంకో అభియోగం ఏమిటంటే ఆయన మీద, ఇదంతా ఎందుకంటే అసలు ప్రెసిడెంట్ రూల్ వేస్ట్ అయిపోయేది కదా, ప్రెసిడెంట్ రూల్ చేసి సెంటర్ స్టేట్ని మొత్తం కంట్రోల్లో వచ్చేసేది కదా, ఇదంతా సెంట్రల్ జడ్జి కూడా టేకెన్ కేర్ ఆఫ్ ఇట్ అని అదొక అభియోగం. కానీ ఇవాళ మనం చెప్పడం చాలా ఈజీ. అప్పుడున్న మీరు పేపర్లు చూడండి, ప్రతి ఒక్క టైమ్స్ ఆఫ్ ఇండియానే కానీ హిందుస్థాన్ టైమ్స్, ప్రతి ఒక్క పేపరు విపక్షాల వాళ్ళు ప్రెజెంట్ రూల్ రాబోతుందేమో, ఇది ఏంటంటే కాన్స్టిట్యూషన్కి విరుద్ధం, ఒక అసలు ఎప్పుడు మీరు ప్రెజెంట్ రూల్ పెడతారు, లా అండ్ ఆర్డర్ ఆఫ్టర్ బ్రేకింగ్ డౌన్ ఆఫ్ ద లా అండ్ ఆర్డర్ అంటారు. ఇక్కడ లా అండ్ బ్రేక్ డౌన్ ఎక్కడైంది? అసలు అంత శాంతియుతంగానే ఉంది కదా. గవర్నర్ దగ్గర నుండి మీరు కావలిస్తే రిపోర్ట్ తెప్పించుకోండి, ఆ గవర్నర్ రిపోర్ట్ కూడా మీకు చూపెడతాను. 3 రోజుల ముందు 2 రోజుల ముందు ఆయన ఒక అద్భుతమైన రికమెండేషన్ పంపించారు. అదేమిటనంటే చాలా ప్రశాంతంగా ఉండేది ఇక్కడ, ఎలాంటి మీరు చర్యలు తీసుకున్నా, ముఖ్యంగా ప్రెసిడెంట్ రూల్ మీరు ఇక్కడ పెడితే అది దాట్ విల్ బి ఎ ప్రొవొకేషన్
దానివల్ల బాబ్రీ మసీదు కూలిపోయే అవకాశం ఉంది, ఓకే మీరు ఎలాంటి చర్యలు మీరు తీసుకోకూడదు, అంతా ప్రశాంతంగా జరిగిపోతుంది అని రికమెండేషన్. అంటే నెగటివ్ రికమెండేషన్. ఓకే మీరు చర్య తీసుకుంటే అది మీరే బాధ్యులు. ఓకే ఇప్పుడు ఒక పక్క విపక్షాలు చెప్తున్నాయి ఏంటంటే మీరు ప్రియంప్టింగ్, మీరు చేయకూడదు, దాన్ని చేస్తే అది అన్కాన్స్టిట్యూషనల్ వీళ్ళు చెప్తున్నారు. కాన్స్టిట్యూషన్ అదే చెప్తుంది. బ్రేక్ డౌన్, లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ అయితే మీరు ప్రెసిడెంట్ రూల్ పెడతారు తప్ప, అది లా అండ్ ఆర్డర్ అంతా బాగున్నప్పుడు మీరు ఎట్లా పెడతారు? కాన్స్టిట్యూషన్ చేస్తే అట్లా పూర్తిగా కట్టిబడేసిన పరిస్థితి అది. మూడోది ఏమిటి, చీఫ్ మినిస్టర్ చెప్తున్న లా అండ్ ఆర్డర్ ఇస్ మై ప్రివ్యూ, మై పర్వ్యూ, ఇట్స్ మై ప్రెరోగేటివ్, మీరెందుకు ఇక్కడ మీరు వచ్చి చేస్తున్నారు? పటికీ వినకుండా ఒక కంటింజెన్సీ ప్లాన్ తయారు చేసి మిలిటరీని, పారామిలిటరీని పంపించారు. ఒక అంటే మరి పూర్తిగా అక్కడే పెడితే అదొక ప్రొవొకేషన్ పాయింట్ అవుతుందని ఒక 15 ఫైజాబాద్ ఏదో ఉంది అక్కడ పక్కన పెట్టి అక్కడ బెటాలియన్స్ పెట్టడం జరిగింది అన్నట్టు. అయితే వాళ్ళని ఆర్డర్స్ ఎవరు ఇవ్వాలి? ఓకే టు కమ్ అండ్ యాక్ట్ ఎవరు చెప్పాలి? ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడానికి లేదు. లా అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ అయిందని ఎవరు చెప్పాలి? అది చీఫ్ మినిస్టర్ మాత్రమే చెప్పాలి. చీఫ్ మినిస్టర్ చెప్పలేదు. ఇన్ని బంధనాలు చూడండి ఎలా ఉన్నాయో. ఒక సుప్రీంకోర్టు చెప్తుంది మీరు అక్కడ వెళ్ళొద్దని, కాన్స్టిట్యూషన్ చెప్తుంది బ్రేక్ డౌన్ లేని మీరు ప్రెసిడెంట్ రూల్ పెట్టకూడదని, చీఫ్ మినిస్టర్ చెప్తున్నాడు మీరు ఎందుకు వస్తున్నారు ఇక్కడికి అని. ఇన్ని పరిస్థితుల్లో తెల్లారు లేస్తే ప్రతిపక్షాలు, పత్రికలు ఎన్నో అంటే ఆ పరిస్థితి రాకముందే అభియోగాలు పెడుతున్నారు దీని మీద, అన్కాన్స్టిట్యూషనల్ యాక్ట్ చేయబోతున్నాడు. అలాంటి పరిస్థితులు ఏం చేస్తారు? తర్వాత పక్షాలు అందరూ వచ్చి చెప్తున్నారు అక్కడ, వాజ్పేయి గారు, అద్వానీ గారు, ఏమీ జరగదు మేమంతా ఉన్నాం. తర్వాత 2000 అంటే జూన్లో జరిగినది కూడా జ్ఞాపకం ఉండింది ఆయనకి, అదో ఇన్పుట్ కింద తీసుకున్నారు. దట్ వాజ్ అన్ ఇన్పుట్. అప్పుడు కూడా ఎష్యూర్ చేశారు ఏం కాలేదు కదా, ఇప్పుడు ఏం కాదు అని ఒక నమ్మకం. అంటే ఒక ప్రధానమంత్రి విపక్షాల మాట వినకూడదా? సుప్రీంకోర్టు మాట వినకూడదా? కానీ ఒక బుక్లో చదివాను సార్, అంటే పివి గారు నిజంగానే పెద్ద విలనేమో అనిపించే స్థాయిలో ఉంది ఆ ఒక పేరాగ్రాఫ్. ఇప్పుడు ఒక మనిషి ఈ విషయంలో ఒక వ్యక్తి మంచి పనులు చేస్తున్నప్పుడు విమర్శలు ఉంటాయి, మంచి చెప్పేవాళ్ళు ఉంటారు, చెడు చెప్పేవాళ్ళు. అంటే ఒక్క మాట సార్, అంటే ఆ గుమ్మటాలు కూలిపోతున్న టైంలో ఒక మినిస్టర్ పరిగెత్తుకుంటూ వచ్చి సార్ ప్లీజ్ ఏదైనా చేయండి అంటే నేను ఏం చేయలేనయ్యా తర్వాత దానికి కూడా ఒకవేళ అన్నారో కాలేదో నాకు తెలియదు. కానీ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అది జరిగిన 24 గంటల లోపుని ఒక్క ఉత్తరప్రదేశ్ కాదు 4 రాష్ట్రాల గవర్నమెంట్స్ని బెర్తరఫ్ చేశారు. అవును, నా దగ్గర పెద్ద యాక్షన్ ఏముంటుంది చెప్పండి. ఒక్క రాష్ట్రం కాదు, ఎందుకంటే ప్రజలంతా మిగతా రాష్ట్రాల నుండి కూడా వచ్చారు. దీని పర్యవసానం, దీని బ్యాక్లాష్ మిగతా స్టేట్స్లో కూడా ఉంటే అవకాశం, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ తప్పకుండా అప్పుడు ఇన్సిడెంట్ ఇస్ ఆల్రెడీ హ్యాపెన్. కాబట్టి బ్యాక్లాష్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అప్పుడు ఈ హ్యాడ్ ఎ వెరీ జెన్యున్ రీజన్ టు బర్తర్ టు మన వాటిని తీసేసే ఒక మంచి కారణం ఉండింది. అప్పుడు బర్తరఫ్ చేశారు. ఇంకో విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు అది జరిగిపోయిన తర్వాత అంటే 4 రాష్ట్రాల ప్రభుత్వాల్ని బర్తరఫ్ చేసిన తర్వాత 3 నెలల తర్వాత 4 నెలల తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ జరిగాయి. నిజంగానే ఆయన మీద కోపం ఉంటే కేవీఆర్ చేసిన చాలా తప్పు అని అనుకుంటే మళ్ళీ అన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు అవి 4 రాష్ట్రాల్లో మళ్ళీ బీజేపీ రావాల్సి ఉండింది కదా. బహుశా అయితే ఇంక 2 రాష్ట్రాలు వచ్చాయి. మధ్యప్రదేశ్లో, హిమాచల్లో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఢిల్లీలో ఐ థింక్. అంటే ఆయన చేసిన పనిని ఒక విధంగా ఆమోదం ఇద్దరు పడ్డట్టే కదా. అంటే పూర్తిగా వాషౌట్ అయింది కాంగ్రెస్ పార్టీకి, మొత్తం బీజేపీ వచ్చిందని అంటే ఇది చేసిన తప్పు అని ఒకటి ఎస్టాబ్లిష్ అయ్యేది. కానీ అన్నీ కాకుండా కొన్ని రాష్ట్రాల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి కొంత మేరకు ఆయన చేసింది సమంజసమే అని ఒక ఆమోదముద్ర పడ్డట్టే అని నా అభిప్రాయం. అంటే ఆయన ఆ సమయంలో ఒక హిందువుగా స్పందించారు అని ఒక అపవాదం ఉంది. హిందువుగా స్పందించడం కాదు, ఆయన ఒక మానవతా
వాదిగా చూశారు, ఒక మానవత్వం ఉన్న మనిషిలా చూశారు. ఓకే. ఇప్పుడు ఆయన కాకుండా చాలామంది ఇవాళ కొన్ని కామెంట్స్ కూడా చేశారు, మిలిటరీని తీసుకొచ్చి వాళ్ళ కర్సేవిక్స్ మీద తుపాకులు పేల్చాలా అంటే అప్పుడు ఒక ఎంపీ అన్నారంట, అంటే ఒక మినిస్టర్, బాష్పవాయు ప్రయోగం అన్న చేయండి, ఆర్మీని హెలికాప్టర్లో దింపి అట్లీస్ట్ ఒక గుమ్మటమైన కాపాడితే కాంగ్రెస్ వాళ్ళు ఏదో ట్రై చేశారనే అన్న వస్తుంది మనకి, అంటే టాక్ టు లేటర్ అనే ఒక అన్నారు. చేసి ఎట్లా చేస్తారు మీరు? పోలీస్ అంతా వారి చేతుల్లోనే ఉంది. ఇక్కడ సిఆర్పిఎఫ్ని వాళ్ళని అక్కడ ఉపయోగించే పరిస్థితి లేదు. దాన్ని కూడా ఇన్స్ట్రక్షన్స్ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి. డైరెక్ట్గా మీరు వెళ్ళి అక్కడ మీరు టేక్ యాక్షన్ అన్నట్టుగా ఉండదు. అంత ఘోరం జరుగుతున్నా కూడా అంత జరుగుతున్నా వాళ్ళు అప్పటికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, హోమ్ మినిస్టర్ ఇచ్చారు, కానీ వాళ్ళు రాకుండా ఏం చేశారు, మొత్తం అది ఆ బ్రిడ్జ్ ఒకటి ఉందన్నమాట, అయోధ్యకి ఫైజాబాద్ మధ్యలో ఒక బ్రిడ్జ్, మొత్తం టైర్స్ వాళ్ళు రాకుండా చేయడము, మొత్తం బ్లాకేజ్ చేసి పెట్టారు వాళ్ళు. ఈ కర్సేవిక్స్ అంతా వచ్చే అవకాశం లేదు. అంటే ఇప్పుడు ఏం పరిస్థితి ఇంకా అంతకంటే చేసేది ఏం లేదు. దాని తర్వాత కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అది ఇమీడియట్గా అది అయిన తర్వాత లెబరాన్ కమిషన్ అని కమిషన్ వేశారు. 92 నుండి 2011 వరకు, 92 నుండి 2011 వరకు అన్ని సంవత్సరాలు ఆయన దాదాపు 1000 మంది విట్నెస్లను అడిగాడు. తర్వాత మొత్తం అసలు కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది అదంతా క్షుణ్ణంగా చదివి ఆయన జడ్జి అయిన ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన అప్పుడు చీఫ్ జస్టిస్గా వచ్చారు. ఆయన చదివి క్షుణ్ణంగా ఏం చెప్పారంటే, ఒక ప్రధానమంత్రి ఆ సమయంలో ఏమేం చేయాలో అన్నీ చేశారు. ఓకే. ఇంతకంటే ఏ ప్రధానమంత్రి ఏమీ చేయలేరని క్లీన్ చిట్ ఇచ్చారు. అంటే ఒక కమిషన్ కంటే ఎక్కువ ఎవరికి తెలియదు కదా. అంతే కదా. ఆయన ఎంత 1000 మంది, లక్షల మందితో ఆయన ఇంటరాక్ట్ అయ్యి ఆ డెసిషన్కి వచ్చి క్లీన్ చిట్ ఇచ్చాడు. మరి మిగతా వాళ్ళు మాట్లాడే వాళ్ళంతా వాళ్ళకు తెలిసిన విధంగా, వాళ్ళకు నచ్చిన విధంగా ఏం చెబితే ప్రజలకు అంటే దగ్గర వాళ్ళకు నచ్చుతుందో వాళ్ళని ఏదో సంతోషపెట్టడానికి చెప్పే మాటలు తప్ప అందులో సత్యం ఏమి లేదు. గవర్నమెంట్ డీప్ ఉంటుంది. చెప్పుడు తర్వాత 2000లో పివి గారు బ్రతికి కూడా లేరు అప్పటికి. ఆ రిపోర్ట్ వచ్చే సమయానికి అంటే ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఆయన ఇది చేశారని కూడా అవసరం లేదు. ఎందుకంటే 2000లో పివి గారు బ్రతికే లేరు, అప్పుడు ఆ రిపోర్ట్ ఇచ్చారు, దాంట్లో క్లీన్ చిట్ ఇచ్చారు పివి గారు. ఇంతకంటే ఏం కావాలండి? అంటే ఆ పరిస్థితుల్లో ఇంకేం చేసే పరిస్థితి లేదు. ఆయన ఏమేం చేయాలో అవన్నీ చేశారు. ఓకే, రైట్. అంటే ఈ దేశం కోసం ఆయన ఎన్నో అపనిందల్ని మోసాడు అనుకోవచ్చా? ఆయనే కర్మయోగి అండి. అవును. అతీతం అనుసంధానం భవిష్యత్ అవిచారణం ఔదాసీన్యమపి ప్రాప్తే జీవన్ముక్తస్య లక్షణం అని ఒక శ్లోకం ఉందన్నమాట. అంటే జరిగిపోయిన దాని గురించి ఎప్పుడు ఆయన బాధపడలేదు, జరగబోయే దాని గురించి కూడా ఎక్కువగా దాని గురించి ఆలోచించలేదు. ఆయన చేసే పని మీద కూడా అంటే ఒక తామరాకు మీద నీళ్లు బుట్టలాగా ఆయన వివరించాడు. అంతా నేను నా డ్యూటీ ఇది, ఆ డ్యూటీ కూడా ఎంత 100% నా శక్తి మేరకు నేను చేస్తాను. పర్యవసానం ఎలా ఉంటుందో దైవ నిర్ణయం అది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదా, అది కర్మయోగి అయిన ఆ దృక్పథంతో మనం చూడాలి. ఆయన చిన్నప్పటి నుండి అదే దృక్పథంతో పనిచేశారు, చివరి వరకు కూడా అదే. ఇంకొకటి సార్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, 90sలో ఆయనకి ఆపరేషన్ అయిన తర్వాత కర్ణాటకలోని ఒక మఠానికి పీఠాధిపతిగా వెళ్ళిపోదాం అనుకున్నాను. అది వాస్తవమే. ఎందుకంటే 91లో 90లో ఆయనకి బైపాస్ ఆపరేషన్. వారి వెంట నేనే వెళ్ళాను అమెరికా. వెళ్ళిన తర్వాత ఆపరేషన్ అయింది. అంటే ఆ కాలంలో హార్ట్ ఆపరేషన్ అంటే చాలా క్లిష్టమైన ఆపరేషన్. అది ఛాన్సెస్ చాలా బ్లీక్గా ఉండే, బ్రతికేదే చాలా కష్టంగా ఉండేది. అలాంటి సమయంలో ఆయనకు ఆపరేషన్ అయింది అక్కడ. ఆయన 10 రోజుల తర్వాత ఫస్ట్ మాట ఆయన చెప్పింది ఏంటంటే, ఆ మత్తు నుండి మొత్తం వచ్చిన తర్వాత క్లియర్ హెడెడ్గా ఉన్నప్పుడు ఫస్ట్ మాట నాతో మాట్లాడింది ఏంటంటే, నా జీవితం మొన్నటి వరకే అయిపోవాల్సి ఉండింది, ఆపరేషన్ డేట్కి నాది లాస్ట్ డేట్, ఇది బోనస్ భగవంతుడు ఎందుకు ఇస్తున్నాడు నాకు తెలియదు, ఇది నాతో ఇంకేం చేయించాలనుకుంటున్నారు
అన్నారు. అది 1990లో చాలా పెద్ద మాట. అయితే నేను అన్నాను, దాని గురించి ఎందుకు ఆలోచిస్తారండి, వదిలేసేయండి, మీరు ఆరోగ్యంగా ఉండండి, నేను చెప్పాను అనుకోండి. అంటే అది ఎందుకు అనిపించిందో ఆ మాట. అది అయినా బహుశా 10 నెలలు నేను అంతే, 10 నెలలు సంవత్సరం లోపు ప్రధానమంత్రిగా రావడం, ఇది ఎవరికి అసలు అంతుబట్టని అనూహ్యం. ఇది ఆ సమయంలో అంటే ఆపరేషన్ అయ్యి మళ్ళీ ఢిల్లీకి వచ్చిన సమయంలో కుక్షాలం నుండి స్వామీజీ మొదటి నుండి బాగా టీవీ గారి దగ్గర ఆయన ఇంటికి వస్తుండేవాడు. ఆ సమయంలో ఎందుకో 2-3 నెలలు ఆయనకి ఆరోగ్యం కూడా బాగాలేదు, దగ్గరగా ఉందామని నేను ఏమనిపించింది, 2 నెలలు 3 నెలలు ఆయనతో ఉన్నారు. అప్పటికే ఆయన వయస్సు బహుశా 80లో ఉండిందేమో స్వామీజీ. మాట్లాడుతూ ఇప్పుడు నీ ఆరోగ్యం కూడా మొన్ననే ఆపరేషన్ అయింది, నాకు ఆరోగ్యం అంతంత మాత్రమే ఉంటుంది, ఇప్పుడు దిస్ టైమ్ ఫర్ మీ టు డిక్లేర్ మై సక్సెసర్, మీ కూడా ఇట్స్ టైమ్ ఫర్ యూ టు టేక్ రెస్ట్. ఈ రచనలు వ్యాసాలు మీరు రాసుకోవాలనుకున్నది అంటే ఆయన తృష్ణ ఉండింది కదా, ఇది సాహిత్య తృష్ణ, అది తీర్చుకునే సమయం ఇది. మీరు రండి మా దగ్గరికి, మా కుట్రాలంకు రండి, అక్కడ కొంతకాలం మాతో ఉండి నా తర్వాత మీరు మఠాధిపతిగా మీరు నేను డిక్లేర్ చేయాలని అనుకుంటున్నాను నేను అని చెప్పారు. పివి గారు చాలా ఆలోచించారు దాని గురించి. అంటే ఆయనకు కూడా ఆధ్యాత్మిక చింతన ఉన్న వ్యక్తి కాబట్టి ఏదో బాగానే ఉంది అన్నట్టుగా అనిపించింది ఆయనకి. అని మనం ఒకటి అనుకుంటే భగవంతుడి లీల మనం అర్థం చేసుకోవడమే కష్టం మనకి. రాజీవ్ గాంధీ గారు చనిపోవడము, అనూహ్యంగా ఈయన తెరపైకి రావడం, ఆయన్ని కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేయడం, మళ్ళీ ఎలక్షన్స్ జరగడం, మళ్ళీ ప్రధానమంత్రి కావడం, ఇదంతా చకచకా జరిగిపోయి, అంటే ఎవరికి ఏం ప్రమేయం లేదు. ఒక డౌట్ ఏంటంటే, కాంగ్రెస్ ఒక మహాసముద్రం, అలాంటిది ఒక తెలుగువాడు మన పీవి వాళ్ళకెందుకు గుర్తొచ్చాడు? అది రెస్ట్ తీసుకునే సమయంలో ఆయన పెట్టబేడి సర్దుకొని హైదరాబాద్కి వచ్చేసిన తర్వాత సడన్గా ఎందుకు పిక్ చేసుకున్నారు ఇతన్ని? ఎందుకంటే ఆయనే సీనియర్ మోస్ట్. ఓకే, ఒకటి సీనియర్ మోస్ట్, ఆయనకున్న ఎక్స్పీరియన్స్ ఇంకెవరికి లేదు. ఓకే. మూడవది ఏమిటంటే హిందీలో అనర్గళంగా మాట్లాడగలడు. ఓకే. మిగతా వాళ్ళు ఉన్నారు, వేరే లీడర్స్ ఉన్నారు, అవును, ఇప్పుడు బెంగాల్ నుండి ఉన్నారు, తమిళనాడు నుండి చాలామంది ఉన్నారు, వాళ్ళు హిందీలో కమ్యూనికేట్ చేయగలరా అని ఒక అపనమ్మకం ఉండింది వాళ్ళకి. అంటే కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ముందయ్యారు ఆయన, అది జ్ఞాపకం ఉంచుకోవాలి. సీనియర్ మోస్ట్ పర్సన్, హిందీలో చక్కగా మాట్లాడగలడు, అందరికీ తెలిసిన వ్యక్తి. ఓకే. ఇప్పుడు మన తెలంగాణ వాడు తెలుగువాడు అని చూస్తున్నాం కదా, ఆయన ఎన్ని ప్లేసెస్లో నుండి అప్పటికే రామ్టెక్ నుండి కాంటెస్ట్ చేశాడు. ఆయన మరాఠీ అద్భుతంగా మాట్లాడగలడు, పంజాబీ అద్భుతంగా మాట్లాడగలడు, హిందీ అయితే ఆయన చెప్పాల్సిన అవసరమే లేదు. అలాంటి సమయంలో ఇప్పుడు కరెక్ట్గా ఏమిటంటే ఒక ఫేజ్ సెలెక్షన్స్ జరిగిపోయాయి, రెండో ఫేజ్ జరుగుతోంది. తర్వాత మేనిఫెస్టో రాసింది పివి గారు. ఆ కాలంలో పివి గారు మేనిఫెస్టో అనేది అది సరళంగా అందరికీ అర్థమయ్యే భాషలు చెప్పగలిగిన సామర్థ్యానికి ఉండింది. అంతేకాకుండా మచ్చలేని వ్యక్తి, ఎలాంటి కాంట్రవర్సీ లేని వ్యక్తి, అందరికీ ఆమోదం అయ్యే వ్యక్తి. నాకు ఇంకోటి అనిపిస్తుంది, ఏది చెప్పినా వింటాడు, అమాయకుడు అని ఏమైనా సెలెక్ట్ చేసుకుంటారా? అమాయకుడు అనే బదులు మాయామర్మం అంటే అలా అని కాదు, ఈజ్ నాట్ థ్రెట్ కాదు, మనకి ఆ థ్రెట్ కాదు అని అందరికీ అనిపించింది, అందరికీ ఎవరికి వారికి. నేను కాకుంటే ఈయన బాగానే ఉంటాడు అంటే అందరికీ ఆమోదయోగ్యుడిగా హీ ఎమర్జ్డ్ అవుట్ ఆఫ్ ఇట్. ఒకటి ఏంటంటే ఇప్పుడు కాంట్రవర్షియల్ పర్సన్ కాదు, అగ్రెసివ్ పర్సన్ కాదు, ఏదో తన పని తాను చేసుకునే రకం తప్ప చేసే పని చక్కగా చేస్తాడు, ఇంతే అందరికీ తెలుసు. మరి ఇక ఆయన కాక ఇంకెవరున్నారు చెప్పండి, తెరపైకి వచ్చింది ఆయన పేరు, అందరూ యునానిమస్గా ఆయన ఏరియా బాగుంటారు. ముందుగా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా కావాలని సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళారు, ఆవిడని అప్పుడున్న పరిస్థితుల్లో అయ్యే అవకాశం లేకుండా. సో ఈయన పేరు తెరపైకి వచ్చింది, అందరూ చాలా బాగుంది, ఈయన పేరు అయితే బాగుంటుంది అని కాంగ్రెస్ ప్రెసిడెంట్గా. అంటే అంతటి
అనారోగ్యంలో కూడా ఇప్పుడే 10 నెలలు 11 నెలలు అయింది ఆపరేషన్ అయ్యి, అయినా తన బాధ్యతగా దిస్ ఈస్ ద టైమ్ ఐ హ్యావ్ టు రైజ్ టు ద రిక్వైర్మెంట్ ఆఫ్ మై కంట్రీ అన్న ఉద్దేశంతో ఆ పదవిని చేపట్టాల్సి వచ్చింది. అంత పెద్ద బాధ్యతను కూడా అద్భుతంగా నడిపారు. దాని తర్వాత సరే రెండో ఫేజ్లో అప్పుడంతా సౌత్లో మహారాష్ట్రలో ఎలక్షన్స్ జరిగాయి. సెకండ్ ఫేజ్లో చాలా సీట్లు వచ్చాయి. మొదటి ఫేజ్ కంటే కూడా సెకండ్ ఫేజ్లో ఎక్కువగా సీట్లు వచ్చాయి. వాళ్ళంతా దక్షిణాది వాళ్ళు కాబట్టి వాళ్ళంతా కూడా పీవీ గారు అయితే బాగుంటుందని అప్పుడు వాళ్ళందరూ పీవీ గారి పేరు చెప్పడం, సోనియా గాంధీ గారు కూడా పెద్ద అభ్యంతరం లేకపోవడం, మిగతా లీడర్స్ అందరూ చాలా బాగుంది అని వాళ్ళు చెప్పడం, ప్రధానమంత్రి కూడా కావడం జరిగింది. దీంట్లో ఎన్టీఆర్ పాత్ర ఏంటండి? ఎన్టీఆర్ గారు ప్రధాని కావడంలో ఎన్టీఆర్ గారి పాత్ర కంటే కూడా ఆయన సహాయ సహకారాలు చాలా ఉండేవి. అంటే మన తెలుగువాడు, మన తెలుగు గౌరవం, ఈజ్ ఆఫ్ ప్రైడ్ అని ఎప్పుడు చెప్పుకునేవారు. అంతేకాకుండా ఆయన 1991లో ఆయన అంటే అప్పటికి కాంటెస్ట్ అసలు ఎంపీ అంటే నా లోక్సభ మెంబర్గా రాజ్యసభ మెంబర్గా కాకుండా ఏమీ లేని వ్యక్తిగా ఒక మామూలు మనిషిగా ఆయన ప్రధానమంత్రిగా స్వీకారం చేశాడు. దాని తర్వాత 6 నెలల లోపలనే మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి. అప్పుడు ఎన్టీ రామారావు గారు చాలా ఔదార్యం చూపించారు. సరే మన బిడ్డ, మన తెలుగు బిడ్డ కాబట్టి పోటీ ఉండకూడదు అని నంద్యాలలో అప్పుడు కంటెస్ట్ చేశారు. పోటీ కూడా లేకుండా అప్పుడు ఆయనకు వచ్చిన ఓట్లు కూడా ఇప్పుడు గిన్నెస్ బుక్ రికార్డ్స్లో ఉంది. 5 లక్షల పైచలకు మాట ఇది. అంత అద్భుతమైన విజయం సాధించారు. కాబట్టి ఆ తర్వాత కూడా మరి మంచి సత్సంబంధాలు ఉండేవి. వీరంటే వారి గౌరవం, వారంటే వీరి గౌరవం. జాతిని ఇప్పటికీ వేధించే ఒకే ఒక బాధ, ఎందుకు సోనియా కుటుంబం ఈయన మీద కక్ష పెట్టుకుంది పీవీ గారి మీద? అది కక్ష పెట్టుకుందా లేదా అనేది మనం ఏమీ చెప్పలేము. ఎందుకంటే స్పర్ధ ఉన్నప్పుడు మన ఇద్దరి మధ్య స్పర్ధ వచ్చింది. ఎందుకు వచ్చిందని మీరు చెప్పాలి, నేను చెప్పాలి. మిగతావన్నీ ఊహాగానాలే. అంతే కదా. మరి ఎందుకు కనీసం పార్టీ కార్యాలయంలో కూడా శవాన్ని ఉంచకుండా, ఆయన కనీసం అంతిమంగా దర్శనం కూడా ఇప్పియనీయకుండా, అక్కడ ఆయనకు ఒక స్థలం లేకుండా చేసి మరి హైదరాబాద్ పంపించడం అంటే ఏంటి అసలు? అది దానికి మీరు ఒక్కరే చెప్పగలరు నిజాలు ఏం జరిగినాయంటే, ఆయన బాడీ బహుశా 2:30కి 9 మోతిలాల్ ఎవరు మార్పు తీసుకొచ్చారు. తీసుకురాగానే అప్పటి హోంమంత్రి శివరాజ్ పాటిల్ గారు మా దగ్గరికి వచ్చి ఏమన్నారంటే, హైదరాబాద్ అయితే బాగుంటుందేమో, ఢిల్లీలో అయితే పెద్దగా అంటే తెలుగు వాళ్ళు అంతా ఎక్కువ లేరు కదా ఇక్కడ, ఆయన స్వస్థలం అంటే తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళకి ఇంకెక్కువ ఆయనతో సంబంధాలు ఎక్కువ, అనుబంధం ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ తీసుకుంటే బాగుంటుందని ఇది జస్టిఫై చేశారు. కానీ ఆ సమయంలో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా, ఆయన క్యాబినెట్ కొలీగ్సే కానివ్వండి, మన్మోహన్ సింగ్ గారే కానీ అందరూ కూడా అదే మాట చెప్పేసరికి మీకు కొంత ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఢిల్లీ నా కర్మభూమి చెప్పారు. తర్వాత ప్రధానమంత్రి అప్పటి వరకు జరిగిన పరిపాటి ఏమిటంటే అప్పుడు ఒక అలవా ఏమిటంటే ఒక రిచువల్, ఒక ఆచారం. అంటే ప్రధానమంత్రి పోగానే ఇమీడియట్గా అక్కడ ఢిల్లీలోనే అంత్యక్రియలు చేయడానికి ఒక ఆచారం. ఆచారానికి విరుద్ధంగా ఎందుకు మాట్లాడుతున్నారని అన్నాం కూడా, వారితో కూడా అన్నాము. ఈ లోపల రాజశేఖర రెడ్డి గారు కూడా రావడం, లేదంటే నేను చీఫ్ మినిస్టర్గా ఉన్నాను కాబట్టి ఇక్కడ అద్భుతంగా మేము అంత్యక్రియలు చేస్తాము, అంటే బిఫిట్టింగ్ ఏ ప్రైమ్ మినిస్టర్, ఇక్కడ ఒక బ్రహ్మాండమైన మెమోరియల్ కట్టిస్తాము హైదరాబాద్లో అనడం. అంటే మేమన్నాం హైదరాబాదులో కట్టడం అది సరే ఒక ఎత్తు, కానీ ఢిల్లీలో ఉండాలి అంతే కదా. అంటే ఆయన కర్మభూమిని అన్నాడు కాబట్టి అంత్యక్రియలు ఇక్కడ జరగాలి, ఆయనకు కావాల్సిన గౌరవ మర్యాదలు ఇక్కడ జరగాలి అని జాతీయ స్థాయి వ్యక్తి. మరి ఇంటర్నేషనల్ ఎవరు ఆయన మిత్రులు వచ్చినా కానీ ఎవరు హైదరాబాద్ దాకా రారు కదా. అంతే కదా. ఢిల్లీలో వచ్చి ఆయనకి ఏమైనా నివాళులు అర్పించాలంటే అక్కడ వస్తారు తప్ప హైదరాబాద్ దాకా రావడం కష్టం అవుతుంది అని నేను చెప్పాను వాళ్ళకి. అయినా అందరూ ముక్త కంఠంతో హైదరాబాద్ అయితేనే బాగుందని. అంటే ఇదంతా ఒక
వ్యూహాత్మకంగా చేశారా లేక అది వాళ్ళు నిజంగానే అనిపించిందా చెప్పడం కష్టం. ఇప్పటికీ మీరు కాంగ్రెస్ వెనకేసుకొస్తున్నారు అయితే. వెనకేసుకోవడం కాదు, ఎందుకంటే నాకు తెలియని విషయం చెప్పడం కరెక్ట్ కాదు. నాకు తెలిసిన విషయం నేనే చెప్పినా ఇప్పటి వరకు మీతో ఇంతసేపు సంభాషించిన చెప్పినవన్నీ కూడా ఇది కూడా నిజమే, ఇది కూడా నిజమే ఖచ్చితం. ఎందుకంటే నేను ఎప్పుడు అవద్దని చెప్పే అవకాశం లేదు, అవసరం కూడా లేదు. ఒక పివి వీరాభిమాని చెప్పాను కదా, కరెక్ట్. నేను నాయకుడి ఫోటోలు ఒక ఇంటర్మీడియట్ చదివే అబ్బాయి రూమ్ లో ఉన్నాయంటే పివి గారు నేను ఎంత అభిమానించుంటానో మీరు ఆలోచించండి. కరెక్ట్. నేను నా పరిధిలో ఉన్న ఫ్యాక్ట్స్ మాత్రమే మీకు చెప్పాలి. రైట్. నాకు తెలియని విషయం వెనక ఏం జరిగింది అనేది నేను ఇఫ్ ఐఎమ్ ఏ పార్టీ టు విల్ టెల్, ఇఫ్ ఐఎమ్ నాట్ ఎ పార్టీ నేను ఎలా చెప్పాలి. కానీ అందరూ వచ్చి చెప్పేసరికి ఒక అనుమానం మాత్రం తప్పకుండా కలిగింది, మా అందరిలో కూడా కలిగింది. ఈ మాట వాస్తవం. అంతేకాకుండా ఆ రోజు తర్వాత అంటే రెండో రోజు అంతిమయాత్ర పార్థివ శరీరాన్ని తీసుకుంటున్నప్పుడు ఒక ప్లాన్ ఏమిటనంటే, ముందుగా కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్ తీసుకెళ్తాం, అక్కడ 1 గంట 2 గంటలు పెడతాం. అప్పటి వరకు అంటే కార్యకర్తలు వాళ్ళు ఎవరైతే ముందు రోజు రాలేకపోయారో వాళ్ళందరూ వచ్చి వాళ్ళు అర్పిస్తారు. అది ప్లాన్. తీసుకుపోయింది ఏమి తీసుకెళ్ళారు, ఒక గన్ క్యారేజ్ అని అంటారు. ఆ గన్ క్యారేజ్ మీద బాడీని పెట్టి తీసుకెళ్ళారు. కరెక్ట్గా అక్కడికి వెళ్ళేసరికి ప్రొసెషనల్గా వెళ్ళాము కదండి. అక్కడ వెళ్ళేసరికి ఆ గన్ క్యారేజ్ సైజ్ కొంచెం పెద్దగా ఉంది అని ఎవరు అన్నారు. మేము అది గమనించే స్థితిలో కూడా లేము, కుటుంబం అది మా మనస్థితి వేరే తిరిగిగా ఉంది. సో ఆ క్రౌడ్ నుండి ఎవరో చెప్పారు, ఈ గన్ క్యారేజ్ చాలా పెద్దగా ఉందండి, లోపలికి వెళ్ళే పరిస్థితి లేదండి. ఇమీడియట్గా ఇంక్వైరీ అవ్వాలని అన్నారు. అట్లయితే మనం ఫుట్పాత్ నుండి పెట్టేద్దామండి, ఎవరైతే ఇక్కడ నివాళులు అర్పించాలనుకుంటున్నారో వాళ్ళందరూ నివాళులు అర్పించి వెళ్ళిపోతారు. అంటే ఇదంతా ఈ ఘటనాక్రమం అంతా 5-10 నిమిషాల్లో జరిగిన ఇది ఘటనలు. వచ్చారు 5-10 మంది వచ్చారు, పుష్పాలు పెట్టారు, నమస్కారం చేసుకున్నారు, వెళ్ళిపోయారు. అందరూ అప్పుడు సోనియా గాంధీ గారు కూడా అక్కడే ఉన్నారు, ఆవిడే అక్కడ నిలబడ్డారు. మిగతా ఆయన మిత్రులు ఆయనతో పనిచేసిన వాళ్ళు చాలామంది అక్కడే ఉన్నారు. మళ్ళీ ఇంకెవరో అన్నారు, హైదరాబాద్ తీసుకెళ్ళాలి కదా, సమయం అయిపోతుంది, మనం సూర్యాస్తమం కాకముందే మనం తీసుకెళ్ళాలి కదా, మనం తొందరగా వెళ్ళాలి అని ఇంకెవరో ఉన్నారు. సరే అని ప్రొసెస్ స్టార్ట్ అయిపోయింది. ఇదంతా ఒక 15-20 నిమిషాలు అయిపోయింది. అంటే మేము స్పందించే సమయం కూడా మాకు ఇవ్వలేదు. ఎందుకు చేస్తున్నారు ఇలా అని అడిగే ప్రశ్న లేదు. ఇది నిజంగానే అది అంటే ఆ గన్ క్యారేజ్ లోపల పోయే పరిస్థితి లేదా, లేదా ఒక ప్లాన్ ప్రకారం జరిగిందా, ఎవరైనా ఆదేశాలు చేస్తే దాని ప్రకారం జరిగిందా, ఇది మెయిన్ అంటే ఐఎమ్ నాట్ ఏ పార్టీ టు ఇట్ కాబట్టి నేను చెప్పడం కష్టం. బట్ ఫ్యాక్ట్ అది లోపలికి తీసుకెళ్ళలేదు అది అప్రస్తుతం. ఇక్కడ పాయింట్ ఏమిటంటే, కానీ జీవితాంతం అంటే చిన్నప్పటి నుండి చనిపోయే వరకు కూడా పార్టీ కాంగ్రెస్ పార్టీ అని తన చివరి శ్వాస వరకు కూడా పార్టీ గురించి ఆలోచించారు. అంత అంటే పార్టీ పట్ల అంత అంకిత భావం ఉన్న వ్యక్తికి అయ్యో లోపలి తీసుకుపోలేకపోయారే అని ఒక బాధ మిగిలిపోయింది. అది 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 ముఖ్యం. అది దాట్ హెస్ లెఫ్ట్ ఎ బ్యాడ్ టేస్ట్. బాధ, అయ్యో అంతటి వ్యక్తికి ఇలా జరిగిపోయింది అని ఒక ఖచ్చితంగా అది అందరి మనసులో ఉండిపోయింది. అది నిజంగానే చేశారా, దాంట్లో పెద్ద కాన్స్పిరసీ ఉందా అని మనం చెప్పడం కాదు, అప్రస్తుతం కూడా. ఎందుకంటే అక్కడ అంటే ఎందుకు నేను ఇంత గుచ్చి అడగాల్సి వస్తుంది అంటే సార్, ఒకటి నిజం మీరు చెప్పాలి, 2 వాళ్ళు చెప్పాలి, వాళ్ళు ఎలాగూ చెప్పారు, మీరైనా చెప్తారేమో. ఎందుకు అంటే ఒక వర్షన్ ఏమిటంటే ఇలాగే చరణ్ సింగ్ గారికి కూడా జరిగిందని. ఓకే, చరణ్ సింగ్ హర్యానా వ్యక్తి కాబట్టి అక్కడ వాళ్ళంతా చాలా పెద్ద ఎత్తున జనం వచ్చి లేదు హర్యానా తీసుకోవడానికి వీల్లేదు, ఇక్కడే హైదరాబాద్ మన ఢిల్లీలోనే జరగాలి అని వాళ్ళు పట్టుబట్టడం. అలాగే చంద్రశేఖర్ గారి తర్వాత అలాగే జరిగింది. అక్కడ నుండి వాళ్ళు వచ్చి పెద్ద గొడవ చేస్తే వారికి కూడా ఢిల్లీలో జరిగింది. ఒక గాంధీ కుటుంబాన్ని తప్ప వేరే వాళ్ళకి స్థానం లేకుండా, అంటే గాంధీ కుటుంబం స్థాయి మనుషులు ఉంటేనే అక్కడ చేస్తారు, సంజయ్ గాంధీ చేశారు అక్కడ అని ఒక వర్షన్, అది ఒక డిస్కషన్. అంటే ఐఎమ్ నాట్ ఎ పార్టీ టు ఇట్. నేను ఆ డిస్కషన్లో ఎవరు నాతో మాట్లాడలేదు, నేను చర్చించలేదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను మీకు. కానీ ఈ అపోహ మాత్రం ఖచ్చితంగా అపోహ అంటారా నిజం అంటారా తెలియదు, కానీ కాంగ్రెస్ మీద అతిపెద్ద మచ్చ కదా, అది పెద్ద మచ్చ. చాలా మంది రిపెంట్ అయ్యారు ఇంటర్నల్గా, ఎవరు కూర్చున్నా అని మాట
తప్పకుండా రిజిస్టర్ చేస్తారు, అందరు బాధపడతారు. ఇప్పటికీ అంటే నేను చెప్పకూడదు కానీ పెద్ద పెద్ద వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు ఎప్పుడూ మేము వాళ్ళతో కూర్చున్నా ఈ ప్రస్తావన వస్తుంది, వాళ్ళందరూ బాధపడతారు. అయ్యో ఇది ఇంత అన్యాయం జరిగిపోయింది పివి గారికి అని వాళ్ళ దుఃఖం వెలిగిస్తారు, అందులో సందేహం లేదు. మరి ఈరోజు మీకు ఎలా ఉంది? కాంగ్రెస్ పార్టీ అంటే ద్వేషమా? ఎలా ఉంటుంది మీకు? ద్వేషము లేదు, ప్రేమ లేదు. అది ఐఎమ్ ఇండిఫరెంట్. ఓకే. ఎందుకంటే ఒక పివి గారు అన్న వ్యక్తిని చిన్నప్పటి నుండి ఆయన చనిపోయే వరకు కూడా కాంగ్రెస్ పార్టీని పట్టుకుని తన జీవితాన్ని మొత్తం అర్పించిన వ్యక్తికి ఆ విధమైన ట్రీట్మెంట్ జరిగిన తర్వాత చాలా బాధాకరమైన విషయం. 8 సంవత్సరాలు పరిపాలించిన భారతరత్న ఇవ్వలేకపోయింది. ఇప్పుడు కూడా కేసీఆర్ పూనుకున్నాడు కానీ ఏనాడు కాంగ్రెస్ పార్టీ పూనుకోలేదు. అందులో కేసీఆర్ గారికి 100% మనం కృతజ్ఞతా భావంతో ఉండాలి. ఓకే. ఆయన తీసుకున్న చొరవ, ఆయన ఇనిషియేటివ్ బహుశా ఇప్పటి వరకు ఎవరూ తీసుకోలేదనే చెప్పాలి. మా కుటుంబం తరఫున, నా తరఫున ఆయన కృతజ్ఞతలు 100% ఆయనకు అర్పించాల్సిందే. ఆయన అంతేకాదు, ఈయన మన తెలంగాణ బిడ్డ, ఆయనవి కాంగ్రెస్ నుంచి కాదు, వేరే పార్టీ. చేయకున్నా ఎవరు ఆయన్ని తప్పు పట్టేవాళ్ళు. కేవలం ఆయన తెలంగాణ మనిషి, తెలంగాణ బిడ్డ, ఆ స్థాయికి వెళ్ళాడు. నా భూతో నా భవిష్యత్తు ఎంత ఎవరు కాలేదు, ముందు అవుతారో కాదో తెలియదు. అలాంటి వ్యక్తికి కాకపోతే ఇంకెవరికి మనం గౌరవం ఇచ్చేది? అది అద్భుతమైన గౌరవం మనం ఇవ్వాలి. అని ఇంత పెద్ద స్థాయిలో ఆయన చేపట్టడం మాత్రం చాలా హర్షించదగ్గ విషయం. అది ఖచ్చితంగా ఆయనకు దీనివల్ల అద్భుతమైన పేరు వస్తుంది. ఆయనకి మంచి జరుగుతుంది. ప్రజల్లో కూడా నేను చూస్తున్నాను 3 రోజుల నుండి ఆయన వెల్లువలా వస్తుంది. అద్భుతమైన రెస్పాన్స్ ఎవరు ఊహించలేదు. ఆయన కూడా బహుశా ఊహించాడో లేదు. ఆయన చేయాలని ఒక పట్టుదలతో ఉన్నారు, చేయాలని ఒక సంకల్పంతో ఉన్నారు, మంచి ఉద్దేశంతో ఉన్నారు. కానీ ఇంత మంచి స్పందన వస్తుంది, అందరూ మెచ్చుకుంటారు, అద్భుతమైన పని చేస్తున్నారని ఆయన హర్షిస్తారని మేమెవరు ఊహించలేదు. ఆయన కూడా బహుశా ఊహించుకున్నాడు. రైట్. రాజేశ్వరరావు గారు, రంగారావు గారు పివి గారి వారసత్వాన్ని కొంత దూరం తీసుకొచ్చారు. ఇక్కడ నుంచి జెండా మోసేది ఎవరు? ఇప్పుడు ఒకటి మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ఏంటంటే, రాజకీయాలు అన్నవి, పదవులు అన్నవి అవి మాధ్యమాలు మాత్రమే. ఓకే. అది పెద్ద రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ ఇంపార్టెంట్ అండర్లైనింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ప్రజాసేవ. ఓకే. ప్రజలతో మమేకం కావడం, ప్రజలకు ఏదైనా అవసరం ఉన్నప్పుడు మనం అండగా నిలవడం, అది మేము ఎల్లప్పుడూ చేస్తాం. దానికి పదవులే కావాలి, పార్టీయే కావాలని ఏమి అవసరం లేదు. ఇప్పుడు నేను రామానంద తీర్థలో నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. ఎన్నో కార్యక్రమాలు, ఏది ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేసుకుంటాం. మాకు చూసిన విధంగా మేము సేవ చేసుకుంటాం. అంతేదో రికగ్నిషన్ కావాలి, పదవి రావాలి, పార్టీ ఉండాలి మనం వెనకాలని ఊహించలేదు. మా తర్ఫీదు కూడా అది కాదు. పివి గారు కూడా ఆయన ఇప్పుడు చాలామంది తెలియని విషయం ఏంటంటే, ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చాలా తక్కువగా నవ్వేవాళ్ళు. ఎప్పుడు ఇదేమిటి కత్తుల బోన్లో ఉన్నాను, ఈ మాట ఎప్పుడైనా తెలుసా, నేను ఒక కత్తుల బోన్లో ఉన్నాను అంటే అంత బాధ్యతగా తీసుకున్నారు ఆయన. ఈ పదవి అనేది ఒక మామూలు విషయం కాదు, అది చాలా చాలా బాధ్యతాయుతంగా అక్కడ ఉండాల్సి ఉంటుంది. కాబట్టి జెండా ఎవరు మోస్తారు అన్నది ఏమిటి డైనస్టీ కాదు. ఆయన ఎప్పుడు డైనస్టీలు బిలీవ్ కాదు. ఇప్పుడు అలా అడగడంలో మామూలుగా మీరు వేరేగా అనుకోవద్దు. ఎందుకంటే ఆయన భావజాలాన్ని, ఆయన ఆదర్శాలని, ఆయనతో పాటు పెరిగిన వ్యక్తి, ఒక షాడో లాగా పెరిగిన వ్యక్తి. మీలాంటి వాళ్ళు ఫర్దర్గా దాన్ని కంటిన్యూ చేస్తే ఆ భావజాలానికి విలువ అనేది తప్పకుండా ఏమాత్రం అవకాశం ఉన్నా ఇంకా పెద్ద ఎత్తున చేస్తాం. అతి త్వరలో మీకు అవకాశం రాబోతుందని విన్నాను. అదేమీ లేదు. నేను ఆ విధంగా ఆ దృష్టికోణం నేను ఎప్పుడు చూడలేదు. మీరు చూడలేదు? ఎందుకంటే నేను కింది స్థాయి నుండి, ఎమ్మెల్యే స్థాయి నుండి ప్రధానమంత్రి స్థాయిలో అన్ని పదవులు నేను దగ్గరగా చూశాను. కాబట్టి అది ఏమిటంటే ఇది ఒక పెద్ద ఏంటి ఫెదర్ ఇన్ ద క్యాప్ అనుకునే వాళ్ళకి అది వాళ్ళు వేరే తిరిగి అనుకుంటారు. దర్పము
తర్వాత వాళ్ళ అధికారం చాలా మంది కావాలి అనుకునే వాళ్ళకి అది వేరే తీరుతాను. ఓకే. నాకు ఎప్పుడు అలా అనిపించలేదు. ఉమ్. ఆమెను పెంచింది కూడా పివి గారు. పివి గారు ఒక పెద్ద ఆర్భాటం చేయాల్సిన ఏంటి పదవి అని ఎప్పుడు నిజానికి అనుకోలేదండి. పివి గారు ఒక ప్రధాని అంటే ఆయనకి ఎన్ని ఆస్తులు ఉండాలి, ఎలా ఉండాలి, హంగామా ఆర్భాటం. ఇక్కడ చూస్తే అసలు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంత సాదా సీదాగా అనిపించేలాగా. మీకు ఇంకో విషయం కూడా చెప్తాను. ఆ, ఆయన 2004లో పోయినప్పుడు ఆయన బ్యాంకులో అమౌంట్ మీరు చూస్తే అది ఇంకా ఉండేది. ఎందుకంటే ఆయన ప్రతి నయా పైసా ఆయన సంపాదించిన ప్రతి పైసా ఇన్కమ్ ట్యాక్స్లో ఆయన ఉహు. జమ చేసేవారు. ఆయన ఆస్తి 1,50,000 రూపాయలు ఆ. బ్యాంక్ అకౌంట్లో ఆయన అంటే బ్యాలెన్స్గా ఉన్నది 1,50,000 రూపాయలు. ఎవరైనా వెరిఫై చేసుకోవచ్చు. ఓకే. ఆయన ఎప్పుడు డబ్బు సంపాదించాలనో ఆస్తులు కూడబెట్టాలనో ఒక వంశాన్ని తయారు చేయాలని ఎప్పుడు ఆలోచించలేదు ఆయన. అవును. ఇప్పుడు ఏంటంటే ఇందాక చెప్పాను చూడండి, తామరాకు మీద బొట్టు. బా. ఎప్పుడు డిటాచ్డ్గా నాకు పని అప్పచెప్పారు, భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు, అది ప్రజలకు అంకితం చేయాలి, నా వల్ల ప్రజలకు మంచి జరగాలి. మిగతా వాళ్ళు అంటే పిల్లలు వాళ్ళు ఎవరన్నా రావాలనుకుంటే వాళ్ళ స్వశక్తితో రావాలి. అంతే. పివి రంగారావు గారు ఆయన ఎమ్మెల్యే ఎప్పుడయ్యారండి? 89లో అయ్యారు. అవును. ఆయన 62లో రాజకీయ రంగప్రవేశం చేశారు. బా. అంటే జైపాల్ రెడ్డి గారి సమకాలీకుడు. ఇద్దరు ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో రాజకీయాలు చేసేవారు. అంటే ఆ సమయం నుండి అంటే దాదాపు 25 సంవత్సరాల తర్వాత, 27 సంవత్సరాల తర్వాత ఆయన స్వశక్తి టికెట్ ఇచ్చింది కూడా ఎవరు? బా. మన చెన్నారెడ్డి గారు. ఇవి గారి ప్రమేయం లేకుండా ఇచ్చారు ఆయన. అంటే కొడుకా తెలుసు తప్ప ఇవి గారు చెప్తే ఇచ్చారన్నది ఏం లేదు. కాబట్టి అలాగే రాజేశ్వరరావు గారు 69లో ఆయన వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు ఇక్కడ, ఇది మన స్కూల్ అంటే కాలేజ్ పాలిటిక్స్లో. ఓకే. అప్పటి నుండి ఆయన రాజకీయాల్లో ఉన్నారు. ఆయన ఎంపీకి ఎప్పుడయ్యారు? 96లో అయ్యారు. అంటే దాదాపు 25-26 సంవత్సరాల తర్వాత. ఇవి గారు ఎప్పుడూ ఏమిటండి అప్పలంగా నాయన నువ్వు రాజకీయాలు నా తర్వాత వారసుడు అని లేదు. ఆయన ఎప్పుడు ఆ విధంగా ఆలోచించలేదు. ఒక బాధ్యత భగవంతుడు ఇచ్చారు, దాన్ని సద్వినియోగపరచాలి, దానివల్ల ప్రజలకు మంచి జరగాలి, అంతే తప్ప ఆయన ఎక్కువగా ఆలోచించలేదు. ఆయన చేపట్టిన ఏ పనిలో కూడా ఒక మార్పు తీసుకురావాలి, తనదైన ఒక ముద్ర వేయాలి, దానివల్ల ప్రజలకు మంచి జరగాలి. రిఫార్మ్స్ అయినా కానివ్వండి, ఆయన ఆలోచన పద్ధతి కానివ్వండి, ఆయన చేసిన ప్రతి పనిలో కూడా ముఖ్యోద్దేశం అంతే, ప్రజలకు మంచి జరగాలి, సమాజంలో ఉన్న అట్టడుగులో ఉన్న ప్రజలకు మంచి జరగాలి, వాళ్ళు సశక్తులు కావాలి ఆర్థికంగా. ఇదే తప్ప ఆయనకి వేరే ఆలోచన లేదు. ఇప్పుడు కేసీఆర్ గారు మీకు ఎమ్మెల్సీ ఇస్తున్నారని మాకు ఒక సమాచారం వచ్చింది. అది నాతో ఇప్పుడు ప్రస్తావించలేదు, నేను అడగలేదు. ఓకే. అది నాకు తెలియదు ఆ విషయం. ఓకే. మీరు టీఆర్ఎస్లో ఏమన్నా చేరే అవకాశం ఉందా? ఇక్కడ నుంచి రాజకీయాలకు ఏమన్నా? నేను ఏమీ అనుకోలేదు, రాజకీయాలు ఆయన కావాలి అనుకోలేదు, కావద్దు అని కూడా అనుకోలేదు. ఓకే. ఇప్పటివరకు నేను తటస్థానంగానే ఉన్నాను. నాకు అన్ని పార్టీలతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఓకే. బీజేపీలో ఉన్న పెద్దవాళ్ళతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. వాజ్పేయి గారు అయితే నాకు చాలా మంచి, నేనంటే చాలా ఇష్టం. ఎన్నోసార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అలాగే మిగతా ఇప్పుడు ఇందాక చెప్పాను మీకు జార్జ్ ఫెర్నాండెస్, నేను పార్టీకి సంబంధించిన వాడికి అందరితో నాకు సత్సంబంధాలు ఉన్నాయి, అందరూ నేనంటే ఇష్టం. అలాగే మన్మోహన్ సింగ్ గారు కూడా ఎంతో ప్రేమతో చూస్తారు మమ్మల్ని. కాబట్టి పార్టీలకు అతీతంగానే ఉన్నాం, ఎందుకంటే ఆయన అలాగే ఉన్నారు, మేము అలాగే ఉన్నాం. ఇప్పుడు ఏదో పార్టీలో జాయిన్ కావాలి, దాంట్లో ఏదో పదవి కోసం ఆశపడాలని ఇప్పుడు లేదు మాకు. కేసీఆర్ గారి పరిపాలన ఎలా ఉంది? ఇప్పటి వరకు చాలా బాగుందండి, నో కంప్లైంట్స్. చాలా మంచి ఏమంటారు ప్రణాళికబద్ధంగా వెళుతుంది. ఆయన ఫస్ట్ ప్రయారిటీ ఏమిటి? ఫార్మర్, ఒక రైతు బలంగా ఉండాలి, సశక్తుడు కావాలి. ఎప్పుడు అవుతాడు? మెయిన్ ప్రాబ్లం వాటర్. ఆ వాటర్ వాళ్ళకి అందిస్తే అది ఫస్ట్ ఇన్పుట్, మేజర్ ఇన్పుట్. దాంతో
వాళ్ళ దశ తిరిగే అవకాశం ఉంటుందని అద్భుతమైన ప్రాజెక్టు చేపట్టారు. ఇందులో సందేహం లేదు. ఇప్పటి వరకు మచ్చ లేకుండా ఆయన పరిపాలన సాగిస్తున్నాడు. ఆయన మీద ఎట్లాంటి అభియోగం లేదు. కాబట్టి చాలా బాగా చేస్తున్నాడని, ఆయన మీద తిరుగుబాటు ఏమీ లేదు. అందరూ ఎవరిని చూసినా చాలా బాగా చేస్తున్నారని అంటున్నారు. కాంగ్రెస్ కూడా సరెండర్ అయిపోయింది. కాంగ్రెస్ ఇప్పుడు ఒకరు బాగా చేస్తులేరు అనేది ఇంకోటి ఆల్టర్నేటివ్ ఉందని మనం చెప్పే అవకాశం కూడా ఇప్పుడు లేదు. ఆయనే కేసీఆర్ ఆల్ ద వే, ఇంకోటి అసలు ఆల్టర్నేటివే లేకుండా అయిపోయింది. అందులో ఎవరికి ఏమి అపోహలు ఉండాల్సిన అవసరం లేదు. బాగా చేస్తున్నాడు. ఫైనల్గా ఒక పోలిక, ఒక బక్కపల్చని వ్యక్తి, ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా ఒక వామనుడు మహాత్మా గాంధీ, ఆయన ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చాడు. అచ్చంగా అలాగే మన పివి గారు కూడా దేశానికి ఆర్థిక స్వాతంత్రం తీసుకొచ్చాడు. నిజంగా తెలుగు వాళ్ళం అయినందుకు, ఆయన ఉన్న కాలంలో మేము జీవించి ఉన్నందుకు చాలా గర్వపడే క్షణాలు ఇవి. సో ఆయన పుత్రుడైన మీతో ఇవాళ ఇంతసేపు మాట్లాడే అవకాశం కలగడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. నిజంగా కూడా చాలా మంచి విషయాలు అడిగారు. ఎందుకంటే ప్రజలకు తెలియని విషయాలు చాలా ఉంటాయి. చాలా ఉన్నాయి. దగ్గరగా నేను చూశాను, కొంత అవగాహన నాకు ఉంది కాబట్టి ఈ మాత్రం మీకు చెప్పగలిగాను. ఇది ఒక వర్షన్, నా విశ్లేషణలో నాకు దొరికిన సమాధానాలు ఇవి. కాబట్టి మీతో నేను పంచుకునే అవకాశం లేదు. జాతి పివి గారిని ఎలా చూడాలనుకుంటారు మీరు? ఆయన షుడ్ గో డౌన్ ఇన్ ద హిస్టరీ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఎకనామిక్ రిఫార్మ్స్. ఓకే, అది నా ఉద్దేశం మాత్రం. ఎందుకంటే ఆయన చూపిన చొరవ, ఆయన చేసిన పనులు అన్నిటికన్నా అవుట్ స్టాండింగ్ మాత్రం ఎకనామిక్. ఎందుకంటే నేను దగ్గరగా చూశాను, అది ఎంత కష్టతరమైన పని, అది ఎంతమందిని కన్విన్స్ చేయాల్సి వచ్చిందో అన్నది, ఇంక్లూడింగ్ ఇండస్ట్రియలిస్ట్ ఆఫ్ అవర్ ఓన్ కంట్రీ, దే వర్ అగెన్స్ట్ ఇట్. వాళ్ళని కూడా కన్విన్స్ చేసి, ఎప్పుడు ఆయన కన్ఫ్రంటేషన్ కాదు, కాన్సెన్సస్, అందరినీ కలుపుకొని పోయే తత్వం, అందరినీ కన్విన్స్. బయటికి మాత్రం ఆయన ఒక రెవల్యూషనరీగా, ఆయన ఆలోచన రెవల్యూషన్ దేంట్లో, ఇట్స్ నాట్ ఎ క్వశ్చన్ ఆఫ్ హూ ఈజ్ రైట్, వాట్ ఈస్ రైట్, అది ఇంపార్టెంట్. ఎప్పుడు నేను కరెక్టా, నేను కరెక్టే కాదు, ఏది కరెక్ట్, దానికి ఆ పరిష్కారం ఏమిటి, దానికి ఒక సమస్యకి పరిష్కారం నువ్వు తీరు అనుకుంటున్నావు, ఆయనో తీరు అనుకుంటున్నావు, కానీ సరైన పరిష్కారం ఏమిటి, అలా అబ్జెక్టివ్గా చూసేవారు ఏ పని. కాబట్టి ఆయన చేసిన అద్భుతాల్లో మాత్రం ఎకనామిక్ రిఫార్మ్స్ అనేది అత్యద్భుతం. ఈరోజు అది 26 సంవత్సరాలు 27 సంవత్సరాల తర్వాత ఒకసారి మనం చూసుకుంటే దాదాపు 20 నుండి 25 కోట్ల మంది పట్టడుగు స్థాయి వాళ్ళు పేదరికం నుండి బయటపడ్డారు. ఇంత గొప్ప అచీవ్మెంట్ మాత్రం. ఇంకో విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నార్మల్గా ఏమవుతుందంటే, గవర్నమెంట్ ఒక పాలసీ సరే ప్రవేశపెట్టింది అనుకోండి, వచ్చే గవర్నమెంట్ ఏం చేస్తుంది, చేసేసి తప్పులు ఉన్నాయి, అదంతా తప్పులు తడకలుగా చేశారు, అట్లా చేయకూడదు, ఇట్లా చేయాలి అనేది చెప్తారు వాళ్ళు. కానీ మీరు ఒకసారి గమనిస్తే 96 నుండి దాదాపు 5-6 గవర్నమెంట్లు వచ్చాయి. ఎప్పుడు కూడా ఆయన చేసింది తప్పను, అందులో లోపాలు ఉన్నాయని పునఃసమీక్షించిన పరిస్థితి లేదు, అసలు పునఃసమీక్షించిన పరిస్థితి లేదు. ఇంకా ఆయన పంథాలోనే అందరూ సాగిపోయారు తప్ప ఎవరైనా విమర్శించింది ఈ విషయంలో మాత్రం ఎక్కడ లేదు. అది నెహ్రూ గారి మిశ్రమ ఆర్థిక విధానం నుంచి ఈయన రివల్యూషనరీ విధానంలోకి తేవడం అనేది నిజంగా అది రెవల్యూషన్ అంటే ఏంటి, కత్తి పట్టుకొని తుపాకులు పట్టుకొని పోయి ఏమిటి ఉగ్రవాదుల్లో వెళ్ళడం కాదు, ఆలోచనలో మార్పు. ఇది ఎప్పుడు పివి గారు చెప్పేవారు, ఆలోచనలో మార్పు తెచ్చినప్పుడే సరైన మార్పు అది. అది ఆ మార్పు కూడా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి, అందరినీ మెప్పించాలి, ఎవరిని నొప్పించకూడదు. ఇది ఆయన పంథ. మంచి అవకాశం మాకు ఇచ్చారు పివి గారిని, మళ్ళీ అది మాకు అదృష్టం, మా అదృష్టం నిజంగా. ఈ సంవత్సరం పాటు జరిగే సెలబ్రేషన్స్తో పివి గారి మీద ఉన్న అపోహలు, అనుమానాలు, నీలాపనిందలు అన్నీ తొలగిపోవాలి. ఆయన మచ్చలేని చంద్రుడిలాగా అలా దేదీప్యమానంగా వెలగాలని ఒక తెలుగువాడిగా, తెలంగాణ వాడిగా, ఆయన వీరాభిమానిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాల్టి మన పివి ప్రభాకర్ రావు గారితో బిఎస్ టాక్ షో. కీప్ వాచింగ్ టాప్ తెలుగు టీవీ.
మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్లో అలాగే డైలీ హండ్ న్యూస్ హ్యాప్స్ లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. Hello guys, this is Vinay Kuya. Hi, నేను మీ సోనాక్షి వర్మ. Hi, this is Avantika. దిస్ ఈస్ Daystar Gopal. Please like, share and subscribe to Please subscribe it. Please subscribe to Please subscribe to like, share and subscribe to Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV. Top Telugu TV.